చేయాలి అనేది ఈ రోజు టాపిక్ లో మాట్లాడతాం. సో ఇప్పుడు మేము ఆల్రెడీ చూస్తే మా బాడీలో ఏది పెద్ద లార్జ్ ఆర్గన్ అనేది చూస్తే మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు స్కిన్ గా ఉంటుంది. ఎందుకంటే స్కిన్ మమ్మల్ని మా ఆర్గన్స్ నుంచి ప్రొటెక్ట్, ఇన్నర్ బాడీ ఆర్గన్స్ ని ఏముంటుంది, మజిల్స్ ఏముంటుంది, దాన్నంతా ప్రొటెక్ట్ చేసేది మన స్కిన్. సో స్కిన్ ని మేము చాలా చాలా నీట్ గా చూసుకోవాలి. ఎందుకంటే అది కొంచెం డ్యామేజ్ అయినా కూడా చాలా ఎఫెక్టివ్ గా మాకు రియాక్ట్ అవుతుంది అన్నమాట. సో మా బాడీలో ఉండే లార్జెస్ట్ ఆర్గన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కిన్. సో స్కిన్ ని ఎలా మెయింటైన్ చేయాలి అండ్ ఎందుకు స్కిన్ ప్రాబ్లమ్స్ అవుతుంది అని చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు చాలా వైటమిన్ డి ఉంటుంది. సో అది తక్కువ అయినప్పుడు మాకు ర్యాషెస్, అలర్జీస్ ఇలాంటిది ఎఫెక్ట్ చాలా అవుతుంది. అండ్ అది కాకుండా నార్మల్ గా టెంపరేచర్ ఎక్కువ అయినప్పుడు కూడా మాకు ర్యాషెస్ వస్తుంది. అండ్ అది కాక సన్లైట్ నుంచి ఎఫెక్ట్స్ నుంచి మాకు చాలా హైపర్ పిగ్మెంటేషన్ అవ్వడం, ఫ్రీ రాడికల్స్ డ్యామేజ్ అవ్వడం, సో ఇదంతా కూడా అవుతుంటుంది. సో అందుకే మేము చాలా నీట్ గా ప్రొటెక్ట్ మాయిశ్చరైజర్ వేసుకున్నది, అవతల వెళ్ళేటప్పుడు సన్ స్క్రీన్ ఉంటే సన్ స్క్రీన్ వేసుకొని మాయిశ్చరైజ్ చేసుకుంటే మా స్కిన్ కూడా అంతే ప్రొటెక్టివ్ గా ఉంటుంది. సో ఇప్పుడు మేము చూస్తే మా స్కిన్ లో ఎలా లేయర్స్ ఉంటుంది, అది ఎలా ఫంక్షన్ అవుతుంది అని చూస్తే మా స్కిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ 3 లేయర్స్ నుంచి ఒక ఫార్మేషన్ ఉంటుంది అనమాట. సో ఫస్ట్ మెయిన్ పైక లేయర్ ఏముంటుంది, దాన్ని ఎపిడెర్మిస్ లేయర్ అని చెప్తాం. సో ఈ ఎపిడెర్మిస్ లేయర్ ఏ సెల్స్ లో మెయింటైన్ అవుతుంది అని చూస్తే కెరటినోసైట్స్ అనే ఒక సెల్స్ లో నుంచి ఫామ్ అవుతా ఉంటుంది. ఇది ఎలా మాకు ప్రొటెక్ట్ చేస్తుంది అని చూస్తే ఇక్కడ మీరు ఆల్రెడీ చూడొచ్చు ఈ ఫోటో, ఎవరికి కనపడేస్తా లేదో నేను చూపిస్తాను. సో ఇది మన ఎపిడెర్మిస్ లేయర్. సో ఈ ఎపిడెర్మిస్ లేయర్ ఫామ్ అయ్యేది మాకు కెరటిన్స్ ప్రోటీన్ కెరటిన్స్ దాంట్లో నుంచి హెల్ప్ అవుతుంది అన్నమాట. సో ఈ అప్పర్ మోస్ట్ లేయర్ ఏముంది దాన్ని ఎపిడెర్మిస్ అని పిలుస్తాం. సో ఇది మాకు లేయర్స్ ని ఫార్మేషన్ చేసేకి చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. అండ్ ఏమవుతుంది, మా స్కిన్ చాలా చాలా డ్రై అయితే మా స్కిన్ కి చాలా నీట్ గా ప్రొటెక్షన్ ఇవ్వకపోతే మాకు లేయర్స్ పీల్ అవ్వడం కనపడిస్తుంది. సో మీరు ఆల్రెడీ చూసింటారు, మీ కాల్లో గానీ, మీ చేతిలో గానీ, మీ ఫేస్ లో గానీ స్కిన్ అప్పుడప్పుడు పీల్ అవుతా ఉంటుంది. సో ఆ పీల్ ఏమవుతా ఉంటుంది, ఆ స్కిన్ ని మేము డెడ్ స్కిన్ సెల్స్ అని చెప్తాం. సో దీనికి మేము నార్మల్ గా ప్రొటెక్షన్ ఇవ్వలేదు అన్న కారణానికి అది పీల్ అవుతా ఉంటుంది. సో ఎలా ప్రొటెక్ట్ చేసుకోగలము అని చూస్తే మేము నీట్ గా హైడ్రేట్ గా మా స్కిన్ అని పెట్టాలి. అండ్ నెక్స్ట్ చూస్తే కంటిన్యూస్ గా నీట్ గా మాయిశ్చరైజింగ్ చేసేదో నీట్ గా క్లెన్జింగ్ చేసుకునేదో ఇవన్నీ హెల్ప్ చేస్తుంది మా స్కిన్ ని చాలా నీట్ గా ప్రొటెక్ట్ చేసేకి. అండ్ ఎప్పుడు మేము మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ ఇదంతా ఎప్పుడు వేసుకోకపోతామో అప్పుడు మా ఫేస్ లో కూడా రింకిల్స్, ఫైన్ లైన్స్ అంతా స్టార్ట్ అవుతుంది. ఎందుకు ఇలా రింకిల్స్ అంతా వస్తుంది అని చూస్తే మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మా స్కిన్ లో ఒక ఎలాస్టిసిటీ కంటెంట్ అనేది దొరుకుతుంది. అది లూజ్ అయినప్పుడు సన్ డ్యామేజ్ వల్ల, పొల్యూషన్ వల్ల అంతా డ్యామేజ్ అయినప్పుడు మాకు రింకిల్స్, ఫైన్ లైన్స్, క్రోఫీట్స్ కానీ, డెడ్ స్కిన్ సెల్స్ కానీ ఇవంతా ఫామ్ అయ్యేకి మేమే ఒక వే చూపించినట్టు ఉంటుంది. అండ్ నేను ఆల్రెడీ చెప్పినట్టు స్కిన్ మా బాడీలో ఉండే లార్జెస్ట్ ఆర్గన్ అని చెప్పచ్చు. అండ్ 15% ఏమి మా బాడీలో ఉండే ఆర్గన్స్ ఉంటుందో దాన్ని కంప్లీట్ గా కవర్ చేసేది 15% లో మన స్కిన్. ఇప్పుడు మేము ఫేస్ వాష్ ఎందుకు యూజ్ చేయాలి, ఈ ఫేస్ వాష్ లో ఎలాంటి ఒక ఇంగ్రీడియంట్స్ ఉంటుంది అండ్ ఎలా ఉపయోగపడుతుంది మాకు అని ఈరోజు నేర్చుకుంటాం. సో నేను ఆల్రెడీ చెప్పినట్టు ఫేస్ వాష్ లో మాకు మైక్రో స్క్రబ్బర్ ఇంగ్రీడియంట్ కూడా ఉంటుంది. ఇది మాకు కంప్లీట్ హర్బ్స్ లో నుంచి చేసిండే ఒక ఇంగ్రీడియంట్స్ ఉంటుంది. సో హర్బ్స్ అంటే నార్మల్ గా మేము చూస్తుంటాము ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్స్ లో అంతా హర్బ్స్ యూస్ చేస్తారు. అలాంటి ఒక
స్పెషల్ హర్బ్ ని ఇన్వైట్ చేసినే ఈ యొక్క ఫేస్ వాష్ ని క్రియేట్ చేశారనమాట. సో ఏంటి ఈ ఇంగ్రీడియంట్స్ అని చూస్తే వాల్నట్, సిట్రస్, మళ్ళా ఆలోవెరా ఉంటుంది. సో ఇది మాకు ఎలా హెల్ప్ చేస్తుంది అని చూస్తే ఆలోవెరా ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు చాలా నీట్ గా మాయిశ్చరైజ్ చేస్తుంది. అండ్ మా బాడీలో ఏమైనా ఒక ఇచ్చినెస్ ఉండొచ్చు, బ్రేక్అవుట్స్ స్కిన్ లో చాలా బ్రేక్ అయినప్పుడు డ్రై అవుతుంది. సో అప్పుడు మాకు నార్మల్ గా ఇచ్చినెస్ స్టార్ట్ అవుతుంది కదా. సో దాన్ని ఇచ్చినెస్ కంట్రోల్ చేసే కానీ ఆ బ్రేక్అవుట్స్ ని కంట్రోల్ చేసే కానీ అలోవెరా చాలా నీట్ గా హెల్ప్ చేస్తుంది. అండ్ సిట్రస్ ఏముంది, మా డెడ్ స్కిన్ సెల్స్ వచ్చింటే దాన్ని రిమూవ్ చేసేకి, మళ్ళా మాయిశ్చర్ చేసేకి చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. అండ్ వాల్నట్స్ చూస్తే మాకు నరిష్మెంట్ ఇచ్చేకి, ఆ తర్వాత నీట్ గా అన్ని ఫ్రీ రాడికల్స్ ని ప్రొటెక్ట్ చేసేకి, ఈక్వలైజ్ చేసేకి మాకు హెల్ప్ఫుల్ గా ఉంటుంది. అండ్ ఫేస్ వాష్ ఎందుకు యూస్ చేయాలి అని ఫస్ట్ చూస్తే, ఎప్పుడు అందరూ సోప్ వాడతారు కదా, కరెక్ట్. ఆల్రెడీ ఆల్మోస్ట్ అందరూ కూడా అంతే ఫేస్ వాష్ యూస్ చేయరు, ఎక్కువగా సోప్ యూస్ చేస్తారు. సో మా ఫేస్ స్కిన్ చాలా చాలా డెలికేట్ గా ఉంటుంది. మా బాడీ స్కిన్ కంపేర్ చేస్తే మా ఫేస్ లో ఉండే స్కిన్ చాలా డెలికేట్ గా ఉంటుంది. మేము సోప్ వాడినప్పుడు మాకు బ్రేక్అవుట్స్ అవ్వడం, ఆ తర్వాత కరెక్ట్ మాయిశ్చరైజ్ కంటెంట్ ఫిల్ కావడం, ఇదంతా ప్రాబ్లమ్స్ వల్ల మాకు స్కిన్ చాలా పీల్ అవుట్ అయ్యేదంతా అవుతుంది. కానీ ఫేస్ వాష్ ఎప్పుడు యూస్ చేస్తామో అప్పుడు ఇలాంటి ఏదే స్కిన్ టైప్ అయినా, ఇప్పుడు నార్మల్ స్కిన్ కావచ్చు, సెన్సిటివ్ స్కిన్ ఉండొచ్చు, కాంబినేషన్ స్కిన్ ఉండొచ్చు, అందరికి ఫేస్ వాష్ ఈక్వల్ గా వర్క్ చేస్తుంది అనమాట. ఎవరికి బ్రేక్అవుట్స్ చేయలేదు, అండ్ డెడ్ స్కిన్ సెల్స్ ఏముంటుంది, యాక్నేస్ ఏముంటుంది, సో దాన్ని అంతా చాలా ఎక్కువగా స్ప్రెడ్ అవ్వడానికి ఎక్కువగా స్ప్రెడ్ అవ్వలేకుండా ఉండడానికి చాలా నీట్ గా హెల్ప్ చేస్తుంది. సో ఇప్పుడు మేము మా ఇంగ్రీడియంట్స్ ఏముంది, నేను ఆల్రెడీ ఒక చిన్న హింట్ ఇచ్చాను ఎలా వర్క్ చేస్తుంది ఇంగ్రీడియంట్స్ అని. సో ఇప్పుడు నీట్ గా చూస్తాము ఎలా మా ఇంగ్రీడియంట్స్ ఎలా బెనిఫిట్ గా ఉంటుంది అని. ఆల్రెడీ ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ కంటెంట్ ఉంది. సో ఒమేగా పడుతుంది అని చూస్తే మా బాడీలో 100+ ఆర్గన్స్ డైలీ వర్క్ అవుతా ఉంటుంది. సో ఏదైనా ఒక స్కిన్ సెల్స్ కానీ సెల్యులార్స్ కానీ మా స్కిన్ లో ఉండేది డ్యామేజ్ అయితే, లేకపోయినా కొంచెం ఎఫెక్ట్ అయితే, ఈ ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ మాకు నీట్ గా మళ్ళీ రిపేర్ అవ్వడానికి, రీగైన్ చేయడానికి చాలా చాలా హెల్ప్ఫుల్ గా బెనిఫిట్ గా ఉంటుంది. అండ్ వాల్నట్స్ లో వైటమిన్ ఈ కంటెంట్ ఉండేదాన్ని, ఇంకా మాకి యాంటీ ఆక్సిడెంట్ లెవెల్స్ కూడా నీట్ గా దొరుకుతాయి. సో ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అంటే ఏంటి, యాంటీ ఇన్ఫ్లమేటరీస్ అని ఉంటుంది. సో ఇవన్నీ ఏంటి అని చూస్తే, మా స్కిన్ లో ఇప్పుడు నార్మల్ గా ఏదైనా ఒక స్వోలన్ గా ఉండొచ్చు, కొంచెం ఊత వచ్చినట్లు ఉండొచ్చు. సో ఈ యాంటీ ఆక్సిడెంట్స్ కెమికల్ రియాక్షన్ మా బాడీలో జరుగుతుంటుంది. సో అది ఏరుపేర్ అయినప్పుడు దాన్ని ఈక్వలైజ్ చేసేకి ఈ యాంటీ ఆక్సిడెంట్స్ నీట్ గా హెల్ప్ చేస్తుంది అన్నమాట. అండ్ వాల్నట్స్ నుంచి మా స్కిన్ డెడ్ సెల్స్ ఏముంటుందో దాన్ని నీట్ గా రిమూవ్ చేసి మాకు ఒక ఫ్లాలెస్ అంటే కొంచెం గ్లోయింగ్ తో ఏం ఒక స్కిన్ ప్రాబ్లం లేకుండా మా స్కిన్ ని క్లియర్ గా కనపడించేదానికి చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. అండ్ సిట్రస్ నెక్స్ట్ ఇంగ్రీడియంట్ చూస్తే సిట్రస్ లో వైటమిన్ సి, మళ్ళా యాంటీ ఆక్సిడెంట్ లెవెల్స్ చాలా ఉంటుంది. సో వైటమిన్ సి మాకు జనరల్ గా ఫ్రూట్స్ లో దొరుకుతుంది. సో ఇది ఏంటి హెల్ప్ చేస్తుంది మాకు అని చెప్తే, మా స్కిన్ ని చాలా హెల్దీగా గ్లో చాలా వచ్చేనట్టు మా స్కిన్ ని ప్రొటెక్ట్ చేసేకి చాలా చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. అండ్ అది కాక నరిష్మెంట్ కూడా మాకు నీట్ గా దొరుకుతుంటుంది. అండ్ అలోవెరా ఏం చేస్తుంది అని చూస్తే, నేను ఆల్రెడీ చెప్పినట్టు అలోవెరా ఇరిటేషన్ ఏమైనా ఉంటే, ఇచ్చినెస్ ఏమైనా మా స్కిన్ లో ఉంటే దాన్ని క్లియర్ చేసేకి చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. అండ్ అలోవెరాలో కూడా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటుంది. సో ఏదైనా ఒక రియాక్షన్ మా స్కిన్ లో ఏరుపేరు అయితే అప్పుడు ఆ రియాక్షన్ ని ఈక్వలైజ్ చేసేకి, సో నార్మల్ గా మా స్కిన్ లో ఆక్సిజన్ అనే లెవెల్స్ ఉంటుంది కదా. సో ఆ ఆక్సిజన్ లెవెల్స్ లో మాలిక్యూల్స్ అని ఒక
చిన్న పార్టికల్స్ ఉంటుంది. సో ఆ మాలిక్యూల్స్ ఎప్పుడు రియాక్షన్ వేరే అవుతుందో అప్పుడు మా స్కిన్ లో డ్యామేజెస్ చాలా అయ్యేకి స్టార్ట్ అవుతుంది. ఈ ఆక్సిజన్ లెవెల్, ఈ మాలిక్యూల్ లెవెల్ ని ఈక్వల్ చేసేకి ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అనేది చాలా చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. అండ్ అలోవెరా నేను అప్పుడే చెప్పినట్టు కూడా మాయిశ్చరైజ్ చేసి మా స్కిన్ ని ఒక సాఫ్ట్ లేయర్ తెప్పించడానికి కూడా చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. సో ఇప్పుడు ఫేస్ వాష్ ఎలా యూస్ చేయొచ్చు, ఎవరు యూస్ చేయొచ్చు అని చూస్తే ఫేస్ వాష్ అన్ని స్కిన్ టైప్స్ కి యూస్ చేయొచ్చు. అండ్ ఫేస్ వాష్ నుంచి ఎలాంటి ఒక ఎఫెక్ట్ ఉంటుంది అంటే మా డెడ్ స్కిన్ సెల్స్ ఏంటి మా స్కిన్ లో ఉంటుంది దాన్ని అంతా రిమూవ్ చేసేకి చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. అండ్ మా స్కిన్ కి ఒక హెల్దీ లేయర్, ఆ తర్వాత ప్రొటెక్టివ్ లేయర్ గా వర్క్ చేసేకి చాలా హెల్ప్ఫుల్ గా ఫేస్ వాష్ వర్క్ అవుతుంది. అండ్ నార్మల్ గా ఫేస్ ని వాష్ చేసుకోండి నీళ్ళతో. అండ్ నీళ్ళతో వాష్ చేసుకున్న తర్వాత మేము ఫేస్ వాష్ ని నీట్ గా రబ్ చేసుకొని మా ఫేస్ నుంచి మా నెక్ వరకు రబ్ చేసుకొని అండ్ మళ్ళా నార్మల్ గా రిన్స్ చేసుకుంటే చాలు. అండ్ ఎప్పుడు అంతే ఒక నీట్ బ్యాలెన్స్ లెవెల్ మెయింటైన్ చేయండి. ఫేస్ వాష్ ఎప్పుడు పొద్దున ఒకసారి అందరూ చేస్తాము. సో అవతల వెళ్ళి వచ్చినాక కూడా ఒక్కసారి మళ్ళా ఫేస్ వాష్ చేసుకోవడం, రాత్రి పడుకోనేక ముందు మళ్ళా ఇంకొకసారి ఫేస్ వాష్ చేసుకోవడం వల్ల మా స్కిన్ ఇంకా నీట్ గా ఏం పొల్యూషన్ నుంచి, ఏం డర్ట్ ఏముంటుంది దాని నుంచి కూడా నీట్ గా హెల్ప్ చేస్తుంది అన్నమాట. సో నెక్స్ట్ మేము వైటమిన్స్, సో ఫేస్ సిరం గురించి మాట్లాడతాము. సో ఫేస్ సిరం లో ఏంటి ఒక ఇంగ్రీడియంట్ ఉంది అని చూస్తే వైటమిన్ సి ఉంటుంది. వైటమిన్ సి మాకు ఎలా బెనిఫిట్ ఇస్తుంది అని చూస్తే మా కొలాజన్స్ అని ఒక స్కిన్ పార్టికల్ లోపల ఉంటుంది. సో దాన్ని నీట్ గా మెయింటైన్ చేసేకి, మా బాడీలో నీట్ గా వర్క్ చేసేకి చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. అండ్ మా స్కిన్ లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే దాన్ని హెల్దీగా పెట్టడం చాలా నీట్ గా హెల్ప్ చేస్తుంది. అది కాకుండా మాకు ఏదైనా ఏజింగ్ ఎఫెక్ట్స్ అంటే నేను ఏంటి అని చూస్తే మా కళ్ళు కింద స్మైల్ చేసినప్పుడు స్మైల్ వచ్చే లైన్స్ వస్తుంది అండ్ కళ్ళు కింద అంతా లైన్స్ ఉంటుంది. సో దీన్ని వ్రింకల్స్ అని చెప్తాము. ఈ లైన్స్ ఏముంటుంది వ్రింకల్స్ అని చెప్తాం. అండ్ కళ్ళు కొంచెం క్లోజ్ చేస్తేనే మా కళ్ళు దగ్గర అంతా చాలా లైన్స్ ఉంటుంది. సో దాన్ని క్రోఫీట్ కానీ ఫైన్ లైన్స్ గా కానీ చెప్తాం. సో దీన్ని అంతా తక్కువ చేయడానికి చాలా చాలా వైటమిన్ సి హెల్ప్ఫుల్ గా ఉంటుంది. అండ్ అలాగే చూస్తే మా బాడీలో ఫ్రీ రాడికల్స్ అంటే ఏంటి అని చూస్తే మా బాడీలో ఆక్సిడెంట్స్ అని ఒక పార్టికల్ ఉంటుంది. సో అది ఎప్పుడు అన్ఈవెన్ అవుతుందో అప్పుడు మాకు ఫ్రీ రాడికల్స్ కానీ మా స్కిన్ లో బ్రేక్ డౌన్స్ కానీ ఫార్మేషన్ అవుతుంది. సో ఈ ఫ్రీ రాడికల్స్ ని నీట్ గా ప్రమోట్ చేసి ప్రొటెక్ట్ చేసేదానికి కూడా వైటమిన్ సి చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. అలాగే డార్క్ సర్కిల్స్ ఉండొచ్చు, ఏదైనా సన్ డ్యామేజెస్ గా ఉండొచ్చు, మాకు పింపుల్ వచ్చి ఉంటుంది దాన్ని పగలు కొట్టుకుంటాము మేము. సో దాన్ని హీల్ చేయడానికి కూడా మాకు వైటమిన్ సి చాలా చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. సో ఇప్పుడు ఈ సిరం లో ఇంకొక ఇంగ్రీడియంట్ ఉంది. సో దీన్ని ఏమని పిలుస్తారు అంటే హైలూరానిక్ యాసిడ్స్ అని పిలుస్తాం. సో ఇది ఎలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది అంటే ఇది ఆల్రెడీ మేము చూసినట్టు ఆల్మోస్ట్ అన్ని ఏం ప్రోడక్ట్స్ యూస్ చేస్తాము ఆల్మోస్ట్ అన్నిట్లో ఉంటుంది. బట్ ఈ ఒక ఫేస్ సిరం లో హైలూరానిక్ యాసిడ్ అనేది మాకు చాలా ఎఫెక్టివ్ గా వర్క్ చేస్తుంది. ఎందుకంటే మాయిశ్చరైజింగ్ చేసేకి అండ్ మా బాడీకి ఎలా హైడ్రేషన్ కావాల్సి పడుతుందో అలాగే మా స్కిన్ లో కూడా హైడ్రేషన్ అనే లెవెల్ కావాల్సి పడుతుంది. సో ఇప్పుడు నార్మల్ గా చూస్తే మాకు బాడీలో నీల్ కంటెంట్ లేదంటే ఏమవుతుంది, ఆటోమేటిక్ తలసొడుతుంది అండ్ వీక్ అయినట్లు ఫీల్ అవుతుంది కదా. అలాగే మా స్కిన్ కి ఎప్పుడు హైడ్రేషన్ లెవెల్ లేదో అప్పుడు మా స్కిన్ బ్రేక్ డౌన్స్ అవ్వడం, చాలా డ్రై అవ్వడం అంతా ఫామ్ అవుతా ఉంటుంది. ఈ హైలూరానిక్ యాసిడ్ నుంచి మాకు కరెక్ట్ హైడ్రేషన్, కరెక్ట్ మాయిశ్చరైజింగ్ లెవెల్ మాకు నీట్ గా దొరికి మా స్కిన్ అని ఒక ప్లంపీనెస్ కానీ ఒక సాఫ్ట్నెస్ కానీ ఇచ్చడానికి చాలా చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. సో నెక్స్ట్ ఇక్కడ మేము ఫేస్ సిరం
ఏముంది, దాన్ని ఎలా యూస్ చేయడం, సో అది మాకు ఎలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది అని చూస్తే, ఫేస్ సిరం ఎప్పుడు అంటే యాంటీ ఆక్సిడెంట్ లెవెల్స్ ఉంటుంది, వైటమిన్ సి కూడా ఉంది. సో వైటమిన్ సి ఉంటే మాకు చాలా నీట్ గా పెనెట్రేట్, మా స్కిన్ ఎంత హార్మ్ అయింటని కూడా దాన్ని రికవర్ చేయడానికి చాలా హెల్ప్ఫుల్ గా వర్క్ అవుతుంది. అండ్ యాక్నే మార్క్స్ ఉండొచ్చు, నేను అప్పుడే చెప్పినట్టు మాకు పింపుల్స్ వచ్చి ఉంటుంది, దాన్ని పగులు కొట్టుకుంటాము, లేదంటే అదే నార్మల్ గా పాయింట్ ఉంది, బట్ స్టిల్ దాని మార్క్స్ ఏముంటుంది అలాగే మా స్కిన్ మీద ఉండేస్తుంది. సో అలాంటి ఒక యాక్నే మార్క్స్ అయ్యుండొచ్చు, ఫైన్ లైన్స్, వ్రింకిల్స్ ఏముంటుంది, మాకు డ్యామేజ్ స్కిన్ నుంచి ఏంటి ఫ్రీ రాడికల్స్ నుంచి అవుతుంది. సో దాన్ని కూడా ప్రమోట్ చేసేకి ఈ ఒక ఫేస్ సిరం మాకు చాలా చాలా ఉపయోగపడుతుంది. సో ఇది మన ఫేస్ సిరం అన్నమాట. సో దీంట్లో ఏంటి బెనిఫిట్స్ అని చూస్తే నేను చెప్పాను, బట్ స్టిల్ ఫైన్ లైన్స్ తగ్గడానికి అండ్ మా స్కిన్ లో ఒక ఫర్మ్నెస్ ఉంటుంది. సో ఫర్మ్నెస్ అంటే అప్పుడు మా స్కిన్ చాలా సాఫ్ట్ గా కానీ అండ్ ఒక చబ్బీనెస్ తో ఉంటుంది. ఎప్పుడు మా స్కిన్ లో ఎలాస్టిసిటీ లూజ్ అవుతుందో అప్పుడు ఆటోమేటిక్ గా మా స్కిన్ చాలా వీక్ అయ్యి సాగినెస్ అవుతుంది. సో సాగినెస్ మీరు ఆల్రెడీ చూసుంటారు, చాలా ఏజ్ అయిండే వాళ్ళకి స్కిన్ కొంచెం జగ్గుతుంటుంది. సో అలాంటి ప్రాబ్లమ్స్ వచ్చేది. మాకు చాలా లైన్స్, ఫోర్ హెడ్ దగ్గర చాలా లైన్స్ ఉంటుంది. ఆల్మోస్ట్ అందరికి అంటే ఫోర్ హెడ్స్ దగ్గర లైన్స్ ఉంటుంది. సో దాన్ని కూడా హెల్ప్ చేస్తుంది ఆ ఫోర్ హెడ్ దగ్గర లైన్స్ పోవడానికి, కళ్ళు దగ్గర స్మైల్ చేసేటప్పుడు. అండ్ అది కాకుండా ఒక్క యాంటీ ఏజింగ్ బెనిఫిట్స్ ఏముంటుంది. యాంటీ ఏజింగ్ అంటే మా స్కిన్ చాలా ఏజ్ గా కనపడిస్తున్నట్టు ఉంటుందో, సో దాన్ని కూడా ప్రొటెక్ట్ చేసి మళ్ళా రీగెయిన్ చేసి మా స్కిన్ కి ఒక ఎలాస్టిసిటీ, ఒక ఫర్మ్నెస్ ఇచ్చి మా పింపుల్స్ డ్యామేజెస్ ఏమంటుందో దాన్ని కూడా రికవర్ చేసేదానికి ఈ ఒక ఫేస్ సిరం చాలా చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. సో నెక్స్ట్ మేము చూస్తే డే క్రీమ్ అండ్ యాంటీ ఏజింగ్ క్రీమ్. సో ఇది డే క్రీమ్ ఎందుకు యూస్ చేయాలి మేము అని చూస్తే, ఇప్పుడు మేము అవతల వెళ్తుంటాము. సో అవతల వెళ్ళినప్పుడు మేము ఫీల్డ్ విజిట్ చేస్తుంటాము. సో ఎవరినైనా మీట్ చేసేకి వెళ్తాము. సో అప్పుడంతా మేము మాయిశ్చరైజర్ వేసుకోకపోయింటాము, లేదంటే సన్ స్క్రీన్ కరెక్ట్ గా యూస్ చేయము. సో దీని నుంచి మాకు చాలా చాలా ఎఫెక్ట్స్ అవుతానే ఉంటుంది. సో అలాంటి ఒక ఎఫెక్ట్ రాకూడదు, అలా ఏంటి ప్రాబ్లమ్స్ రాకూడదు అనేది మాకు డే క్రీమ్ చాలా ఉపయోగపడుతుంది. సో ఇక్కడ చూస్తే డే క్రీమ్ ఎందుకు మాకు ఉపయోగపడుతుంది అని చూస్తే, మా స్కిన్ లో ఆయిల్ కంటెంట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంటుంది. సో ఆ ఆయిల్ కంటెంట్ ని తక్కువ చేసేదానికి ఈ ఒక డే క్రీమ్ కరెక్ట్ గా కవర్ చేస్తుంది అన్నమాట. అది కాక మా ఒక పిగ్మెంటేషన్ ఏముంది దాన్ని లైటన్ చేసేకి, దాన్ని అలాగే మెయింటైన్ చేసేకి, ఆ తర్వాత మా స్కిన్ లో గ్లో వచ్చేకి కూడా చాలా చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. అది కాక ఈ డే క్రీమ్ లో ఇక్కడ విన్ఫినిట్ లో ఉండే ఒక డే క్రీమ్ లో వైటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్, ఆ తర్వాత మా స్కిన్ పెనిట్రేట్ చేసేకి కూడా చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. అది కాకుండా చాలా చాలా డే క్రీమ్స్ మేము చూస్తే ఎస్పీఎఫ్ కంటెంట్ ఉంది, మాయిశ్చరైజింగ్ కంటెంట్ ఉంది అని చెప్తానే ఉంటారు. సో ఆ మాయిశ్చరైజింగ్ కంటెంట్ కానీ ఎస్పీఎఫ్ కంటెంట్ ఎంత వరకు మా ఫేస్ లో ఉంటుందో అంతవరకు మా స్కిన్ చాలా ప్రొటెక్టెడ్ గా ఉంటుంది అనేది ఒక విజువల్ అని చెప్పాలి. అండ్ అది కాక ఎవరైనా చాలా మేకప్ యూస్ చేస్తుంటారు. సో ఇప్పుడు నార్మల్ గా ఎక్కడైనా ఫంక్షన్ వెళ్లే ముందు మేకప్ యూస్ చేయడం, నార్మల్ గా జనరల్ గా డే వేర్ కి మేకప్ యూస్ చేయడం అంటే మేము నార్మల్ గా చేస్తుంటాం కదా. సో ఆ మేకప్ కూడా మాకు ఎలాంటి ఎఫెక్ట్ చేయకూడదు అనే ఒక కారణం కూడా మేము మాయిశ్చరైజర్ కానీ సిరం కానీ అప్లై చేసినప్పుడు ఈ కెమికల్ పార్టికల్స్ మేకప్ లో ఏముంటుంది, అది మా స్కిన్ లోపల వరకు వెళ్ళి డ్యామేజ్ ఏది చేయదు. సో అందుకు మేము మాయిశ్చరైజర్ ని యూస్ చేస్తాం. సో ఇక్కడ మేము డే క్రీమ్ ఏం ఉంది, ఇంగ్రీడియంట్స్ ఏముంది, ఎలా యూస్ చేయాలి అని చూస్తే, దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని ప్రోడక్ట్స్ ఏం ఇన్ఫినిట్ లో ఉంది, అన్ని కూడా మాకు కంప్లీట్ హర్బ్స్ నుంచి తయారు చేశారనమాట. సో మాకు సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వచ్చేస్తుంది అనే భయం ఉంటే ఆ భయం ఏమీ అక్కర్లేదు.
ఎందుకంటే కంప్లీట్ హర్బ్స్ నుంచి అయి ఉంటుంది. సో దీని కీ ఇంగ్రీడియంట్ ఏంటి అని చూస్తే లెక్రోరైస్, బ్లాక్ సీడ్స్, మళ్ళా గ్రేప్ ఒక బెనిఫిట్ తో ఈ ఒక ప్రోడక్ట్ తయారు చేశారనమాట. సో ఇది మాకు ఎలా హెల్ప్ చేస్తుంది అంటే, ఇప్పుడు మేము నార్మల్ గా ఇంట్లోనే ఉంటాము. సడన్ గా అవతల వెళ్ళినప్పుడు మాకు ట్యాన్ అయితాము కదా! ఎందుకంటే మేమేమి ప్రొటెక్షన్ వేసుకోము. సో మా స్కిన్ కి ఏం ప్రొటెక్షన్ కావాల్సినో ఆ ప్రొటెక్షన్ ఎప్పుడు లేకుండా ఉంటుందో అప్పుడు మాకు ట్యానింగ్, ఆ తర్వాత డార్క్ సర్కిల్స్, ర్యాషెస్, ఇది కూడా ఒక ఫార్మేషన్ లో ఎఫెక్ట్ అనే చెప్పొచ్చు. సో డే క్రీమ్ మాకు చాలా చాలా హెల్ప్‌ఫుల్ గా ఉంటుంది. అండ్ మా న్యాచురల్ స్కిన్ లో ఏ ఒక గ్లో ఉంటుంది, దాన్ని అలాగే ప్రొటెక్ట్ చేసేకి కూడా డే క్రీమ్ చాలా హెల్ప్‌ఫుల్ గా ఉంటుంది. సో ఇప్పుడు లిక్రోరైస్ లో మాకు హైపర్ పిగ్మెంటేషన్ కానీ, స్కిన్ లో రెడ్‌నెస్ కానీ ఏదైనా వస్తుంది అవతల వెళ్ళినప్పుడు అని చూస్తే, దీన్ని తగ్గడానికి, దీన్ని ఈక్వలైజ్ చేసేదానికి, మళ్ళా మా స్కిన్‌ని హైడ్రేట్ చేసేదానికి ఈ లిక్రోరైస్ అనే ఇంగ్రీడియెంట్ చాలా చాలా ఎఫెక్టివ్ గా వర్క్ చేస్తుంది. అది కాకుండా మా స్కిన్ లో ఏదైనా ఇచ్చింగ్‌నెస్ కావచ్చు, లేదంటే ఏదైనా సన్ డ్యామేజెస్ గా ఉండొచ్చు. సో దీని వల్ల కూడా మా స్కిన్‌కి చాలా నీట్‌గా ప్రొటెక్షన్ ఇస్తుందన్నమాట. అండ్ నేను అప్పుడే చెప్పాను మా స్కిన్ లో చాలా సాగినెస్ కనపడుస్తుంది, ఏజింగ్ ఫ్యాక్టర్స్ కనపడిస్తుంది అని. సో దీన్ని ఎలా తగ్గించడం అని చూస్తే, ఈ యొక్క బ్లాక్ సీడ్స్ లో మాకు ఆ ఎలాస్టిసిటీ గాని, ఆ ఫర్మ్‌నెస్ కానీ మాకు వాపస్ వస్తుంది. అండ్ అది కాకుండా మా స్కిన్‌ని చాలా హెల్తీగా ఉండేదానికి కూడా ఈ యొక్క బ్లాక్ సీడ్స్ మాకు చాలా హెల్ప్‌ఫుల్ గా ఉంటుంది. అండ్ మా స్కిన్ నార్మల్ గ్లో వచ్చేకి కానీ, మాకేదైనా ఇల్‌నెస్ అంటే ప్రాబ్లమ్ స్కిన్‌లో ఉండేది గానీ ఉంటే సన్ రేస్ నుంచి అవ్వడం వల్ల అంటే, దాన్ని కూడా క్లియర్‌గా ఆహ్, పో పోయేదానికి చాలా నీట్‌గా హెల్ప్ చేస్తుంది. సో గ్రేప్స్ వచ్చి నెక్స్ట్ ఇంగ్రీడియెంట్. సో గ్రేప్స్ మాకు ఎలా హెల్ప్ చేస్తుంది అని చూస్తే, గ్రేప్స్ నేను ఆల్రెడీ చెప్పాను. ప్రతి ఒక్క ఫ్రూట్ లో వైటమిన్ కంటెంట్స్ ఉంటుంది. సో ఈ వైటమిన్ కంటెంట్ మాకెందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కావాలి అని చూస్తే, మా బాడీలో ఉండే ప్రతి ఒక్క సెల్స్ ఉండొచ్చు, సెల్యులార్స్ ఉండొచ్చు. అది రిపేర్ అయినప్పుడు రీగెయిన్ చేయడానికి ఈ వైటమిన్స్ గాని, మినరల్స్ గాని కూడా చాలా ఎఫెక్టివ్ గా వర్క్ అవుతుంది. సో ప్రతి ఒక్క ఫ్రూట్ లో కూడా వైటమిన్ కంటెంట్ ఉంటుంది. మీరు నార్మల్ గా కూడా ఏదో ఒక క్రీమ్ వాడకపోయినా ఫ్రూట్స్ చూసుంటారు ఎన్నో మంది. నార్మల్ గా బై ఫ్రూట్స్ తింటుంటేనే వాళ్ళకి ఒక గ్లో అనేది చాలా చాలా కనపడిస్తుంటుంది మా ముఖంలో. సో ఫ్రూట్స్ వల్ల చాలా ఎఫెక్ట్స్ ఉంటుంది. సో గ్లో చాలా వస్తుంది. మా స్కిన్ డ్యామేజెస్ ఏమైంటుంది దాన్ని కూడా హెల్ప్ చేస్తుంది. చాలా క్లియర్ గా పోయే కాలేదంటే కూడా మినిమం ఒక కొంచెమన్నా తగ్గించడానికి చాలా హెల్ప్‌ఫుల్ గా వైటమిన్స్ హెల్ప్ చేస్తుందన్నమాట. అండ్ ఈ గ్రేప్ ఒక ఇంగ్రీడియెంట్ లో మా స్కిన్ లో ఏదో ఒక రాడికల్స్ ఉంటుంది, హార్మ్ ఎఫెక్ట్స్ ఏమైంటుంది దాన్ని తగ్గిస్తుంది. సో ఎలా డే క్రీమ్ యూజ్ చేయాలి అని చూస్తే, నార్మల్ గా ఫేస్ వాష్ చేసుకోండి, నీట్ గా వైప్ చేసుకోండి. వైప్ చేసుకున్న తర్వాత మీరు ఎక్కడైనా అవతల వెళ్తున్నారు, సన్ కి వెళ్తున్నారు అని ఉంటే, అప్పుడు నీట్ గా మా ఫేస్ నుంచి మా స్కిన్ వరకు కంప్లీట్ గా అప్లై చేసి కవర్ చేసుకోండి. ఎందుకు నెక్ కూడా చెప్తున్నారు, మా ఫేస్ మాత్రమే కదా ఎక్స్పోజ్ అయ్యేది అని అనుకుంటే, సో నెక్ కూడా మాకు ఎప్పుడో తెలియకుండా ఎక్స్పోజ్ అవుతూనే ఉంటుంది. అండ్ సన్ డ్యామేజ్ మా నెక్ కూడా బ్లాక్ అయ్యేది, టాన్ అయ్యేది ఇవంతా అయితుంటుంది. మేము నెక్ ని కూడా ప్రొటెక్ట్ చేసుకుంటే, సో నెక్ కూడా అదే ఎలాస్టిసిటీ, అదే గ్లో మాకు నెక్ లో కూడా ఉంటుంది. మా గొంతు కూడా క్లీన్ గా మెయింటైన్ చేసుకునేదానికి చాలా హెల్ప్‌ఫుల్ గా ఉంటుంది. సో యాంటీ ఏజింగ్ క్రీమ్. ఇప్పుడు మేము డే క్రీమ్ గురించి ఆల్రెడీ చూసాము. ఏంటి ఎఫెక్ట్స్ చేస్తుంది అని చూసాము. ఇప్పుడు మేము యాంటీ ఏజింగ్ క్రీమ్ మాకు ఎలా ఎఫెక్ట్ అవుతుంది, ఎలా హెల్ప్ చేస్తుంది అని చూస్తే, మా స్కిన్ మళ్ళా రీగెయిన్ అవ్వడం, సో రెజువినేట్ అని పేరు ఉంటుందో, కొత్త ఫార్మేషన్ ఏంటి క్రియేట్ అవ్వాలో దాన్ని హెల్ప్ చేస్తుంది. అండ్ మా స్కిన్ ని మళ్ళా ముందున్నట్టు ఆహ్, కనపడించడానికి చాలా చాలా హెల్ప్‌ఫుల్ గా ఉంటుంది.
అండ్ అది కాకుండా యాంటీ ఏజింగ్ క్రీమ్ లో కూడా డీప్ మాయిశ్చరైజింగ్ లెవెల్స్ ఉంటుంది. సో మా స్కిన్ బ్రేక్ డౌన్స్ కానీ, ఫ్రీ రాడికల్స్ నుంచి డ్యామేజెస్ కానీ, కరెక్ట్ యాంటీ ఆక్సిడెంట్ ఇంగ్రీడియంట్ ఏమి యూజ్ చేయకుండా మేము ఉంటామో, సో దాన్నంతా ఈక్వలైజ్ చేసేకి ఈ యాంటీ ఏజింగ్ క్రీమ్ చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. అది కాకుండా మాకు ఏజింగ్ ఫ్యాక్టర్స్ మా ఫేస్ లో ఎంత కనపడిస్తుందో దాన్ని కూడా డిమినిష్ చేసేకి చాలా చాలా ప్రొటెక్టివ్ గా హెల్ప్ఫుల్ గా వర్క్ చేస్తుంది అన్నమాట. సో ఇప్పుడు మేము విన్ఫినిట్ లో ఉండే యాంటీ ఏజింగ్ క్రీమ్ మాకు ఎలా హెల్ప్ చేస్తుంది, దీంట్లో ఏం ఇంగ్రీడియంట్స్ ఉంది అని చూస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ తులసి, బ్రాహ్మి, మళ్ళా రోజ్మెరీ అనే 3 పవర్ఫుల్ ఇంగ్రీడియంట్స్ ఉంది అన్నమాట. సో ఇది మాకు ఎలా హెల్ప్ చేస్తుంది అని చూస్తే, రోజ్మెరీ ఫేస్ కి మాత్రం కాదు, ఎంటికలకి కూడా చాలా ఎఫెక్టివ్ గా వర్క్ అవుతుంది. సో రోజ్మెరీ అనేది హెయిర్ గ్రోత్ తక్కువ ఉన్నప్పుడు, హెయిర్ రెజ్యువినేట్ చేసేటప్పుడు, కానీ స్కిన్ రెజ్యువినేట్ చేసేటప్పుడు చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. అండ్ తులసి మాకందరికీ తెలుసు, ఇది ఒక మెడిసిన్ అనే చెప్పచ్చు. అండ్ బ్రాహ్మి కూడా మాకు ఎలా స్కిన్ కి హెల్ప్ చేస్తుంది అనేది మేము ఇప్పుడు చూస్తాం. దానికి ముందు యాంటీ ఏజింగ్ క్రీమ్ ఎలా ఎఫెక్టివ్ గా ఉంటుంది అంటే, మా స్కిన్ లో చాలా స్ట్రెస్ఫుల్ వల్ల, ఎన్విరాన్మెంట్ పొల్యూషన్స్ వల్ల మా స్కిన్ చాలా డ్యామేజెస్ అవుతూనే ఉంటుంది. సో దాన్ని డెవలప్ చేసే కోసము, ఇలాంటి నేను అప్పుడే చెప్పినట్టు ఫైన్ లైన్స్, రింకిల్స్ ఏముంటుంది, డ్యామేజెస్ ఏముంటుంది, దాన్ని డిమినిష్ చేసే కోసము చాలా చాలా హెల్ప్ఫుల్ గా యాంటీ ఏజింగ్ క్రీమ్స్ వర్క్ అవుతూనే ఉంటుంది. సో ఇప్పుడు మేము తులసి ఎలా మాకు హెల్ప్ చేస్తుంది అని చూస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మా స్కిన్ లో స్కేల్ లైన్స్ ఏం కనపడిస్తుంటుంది. సో స్కేల్ లైన్స్ అంటే నార్మల్ గా లైన్స్ మా స్కిన్ లో ఎంత వీక్ గా ఉండేటప్పుడు మా స్కిన్ ఎలాంటి లైన్స్ కనపడిస్తుందో దాన్ని మళ్ళా రీగైన్ చేయడానికి, ఫైట్ చేయడానికి దాంతో తులసి చాలా నీట్ గా హెల్ప్ చేస్తుంది అనమాట. అది కాకుండా రింకిల్స్, ఫైన్ లైన్స్, క్రో ఫీట్స్ కానీ, లే ఫోర్ హెడ్ లైన్స్ కానీ, సో ఫోర్ హెడ్ లైన్స్ ని ఫోర్వర్డ్ అని చెప్తారు కూడా. సో దాన్ని కూడా హెల్ప్ చేయడానికి చాలా ఎఫెక్టివ్ గా తులసి ఉంటుంది. అండ్ మాకు ఏజింగ్ ఫ్యాక్టర్ ఫేస్ లో ఏదైనా కనపడిస్తుంది అంటే దాన్ని కూడా తగ్గించడానికి తులసి చాలా చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. అండ్ బ్రాహ్మి నెక్స్ట్ ఇంగ్రీడియంట్ తో ఏంటి హెల్ప్ చేస్తుంది అని చూస్తే, మా ఒక స్కిన్ మళ్ళా యూత్ఫుల్ గా కనపడించేదానికి, మా డ్యామేజెస్ ని క్లియర్ చేయడానికి చాలా చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. అండ్ మా స్కిన్ లో కొలాజన్ లెవెల్స్ రియాక్షన్ అవుతుంది అని చెప్పాను కదా. సో ఆ రియాక్షన్స్ ని కూడా ఈక్వల్ చేసి ఏ ఒక్క లైన్స్ కానీ, ఏ ఒక్క డ్యామేజ్ కానీ ఫేస్ లో తెలియకుండా ఉండేట్టు మాకు బ్రాహ్మి చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. అండ్ రోజ్మెరీ చూస్తే, నేను అప్పుడే చెప్పినట్టు రోజ్మెరిక్ యాసిడ్స్ ఉంటుంది, యాంటీ ఆక్సిడెంట్ లెవెల్స్ ఉంటుంది. సో ఈ యాంటీ ఆక్సిడెంట్ లెవెల్స్ నుంచి మా స్కిన్ కి చాలా చాలా ప్రొటెక్టివ్ గా ఒక లేయర్ వర్క్ చేస్తుంది అనమాట. అది కాకుండా మా స్కిన్ కి ఒక ఫర్మ్ ఇచ్చేది కానీ, మా స్కిన్ ని రిపేర్ చేయడానికి, మళ్ళా గ్రోత్ వచ్చడానికి చాలా చాలా ఒక గ్లో ఏం స్కిన్ లో ఉంటుంది, అది వచ్చడానికి కూడా రోజ్మెరీ చాలా చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. సో ఇప్పుడు యాంటీ ఏజింగ్ క్రీమ్ ఎలా యూస్ చేయాలి అని చూస్తే, నార్మల్ గా ఫస్ట్ పడుకోనేకి ముందు ఫేస్ వాష్ చేసి ఈ యాంటీ ఏజింగ్ క్రీమ్ ని నీట్ గా అప్లై చేసుకోండి. అండ్ పడుకోనేకి ఒక 15 మినిట్స్ ముందు అట్లీస్ట్ వెయిట్ చేయండి అని చెప్తాను. ఎందుకంటే మీరు ఏం ప్రోడక్ట్ అప్లై చేసుకున్నారో మీ ఫేస్ మీద, అది నీట్ గా మీ స్కిన్ అబ్జర్వ్ చేసుకోవాలి. సో అబ్జర్వ్ చేసుకోకుండా మీరు అలాగే అప్లై చేసుకొని మళ్ళా పనుకొనేస్తే ఆ ప్రోడక్ట్ ఏం అప్లై చేసుకుంటారు, అది డైరెక్ట్ పిల్లోకే వెళ్ళిపోతుంది. సో అందుకే ఒక 15 మినిట్స్ అయినా పనుకోనేకి ముందు అప్లై చేసుకొని వెయిట్ చేయండి. ఆ తర్వాత ఫేస్ నుంచి మళ్ళీ నెక్ వరకు నీట్ గా అప్లై చేసి ఓవర్ నైట్ అలాగే వదిలి నెక్స్ట్ డే మార్నింగ్ ఫేస్ వాష్ చేసుకోవచ్చు. సో దీన్ని డైలీ కూడా యూస్ చేయొచ్చు అన్నమాట. డైలీ యూస్ చేస్తే మా ఏజింగ్ ఫ్యాక్టర్స్ ఏముంది అది తక్కువ అవుతుంది. అండ్ డే క్రీమ్ డైలీ యూస్ చేయడం వల్ల మాకు ఏ ఒక్క ఎఫెక్ట్స్ సన్ నుంచి, పొల్యూషన్ నుంచి కానీ, ఎన్విరాన్మెంట్ గురించి ఉండదు.
సో ఎప్పుడు ఇదొక స్కిన్ కి మెయింటైన్ చేసే హైజీన్ అని చెప్పొచ్చు. సో దాన్ని ఎప్పుడూ మెయింటైన్ చేయండి. సో నెక్స్ట్ ప్రోడక్ట్ విన్ఫినిట్ లో ఏంటి అని చూస్తే స్ప్లిట్ ఎండ్స్ రిపేర్ షాంపూ, మళ్ళా యాంటీ హెయిర్ ఫాల్ షాంపూ అని 2 ప్రోడక్ట్స్ ఉంది. సో ఈ ప్రోడక్ట్స్ మాకు ఎలా హెల్ప్ చేస్తుంది అని చూసేకి ముందు మా హెయిర్ ఫాల్ అయ్యడం, హెయిర్ లో ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తుంది అని ఫస్ట్ నేర్చుకుంటాం. సో నార్మల్ గా హెయిర్ ఇష్యూస్ ఎందుకు అవుతుంది అని చూస్తే మేము చాలా స్ట్రెస్ తీసుకుంటున్నాం. మా మెడికేషన్స్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. సో మా ఫాలిక్యూల్స్ కి ఆ ఎనర్జీ ఏముంటుంది అది దొరకలేదు. సో దాని నుంచి హెయిర్ ఫాల్ అవుతుంటుంది, స్ట్రెస్ నుంచి అవుతుంటుంది. అండ్ ఇప్పుడు నార్మల్ గా ఫీమేల్స్ లో చాలా హెయిర్ ఫాల్ చూస్తున్నాం. ముందైతే మేల్స్ లో చాలా హెయిర్ ఫాల్ ఉంటుండే, మెన్స్ లో చాలా హెయిర్ ఫాల్ ఉంటుండే. కానీ ఇప్పుడు ఆపోజిట్ అయిపోయింది. సో ఫీమేల్స్ లో చాలా హెయిర్ ఫాల్ చూస్తున్నాం. అది ఎందుకు అంటే మా స్ట్రెస్ లెవెల్స్ కానీ, మా డైలీ రొటీన్స్ ఏముంటుంది దాని వల్ల కానీ, లేకపోతే మా హార్మోన్స్ ఏముంటుంది అది ఎయిర్ పేర్ అయిపోయి ఉంటుంది. సో హార్మోన్ బ్యాలెన్స్ గా ఉండలేదు. సో ఇప్పుడు అది కాకుండా ఎవరెవరికి థైరాయిడ్ కానీ, పీసీఓడి కానీ, పీసీఓఎస్ కానీ, ఏ ఒక్క ప్రాబ్లం మెన్స్ట్రువల్ ప్రాబ్లమ్స్ ఏంటుందో సో దాని వల్ల కూడా హెయిర్ ఫాల్ చాలా చాలా అవుతుందన్నమాట. ఎందుకంటే మా ఫుడ్ న్యూట్రిషన్ గా ఉండలేదు, మా లైఫ్ స్టైల్ ఏముంటుంది అది న్యూట్రిషన్ గా కరెక్ట్ వేల హ్యాబిట్స్ ఉండలేదు. సో దీని వల్ల అంతా మాకు హెయిర్ ఫాల్ చాలా చాలా వస్తూనే ఉంటుంది. సో ఆల్రెడీ నేను హెయిర్ ఫాల్ కి ఏంటి ప్రాబ్లం అని ఆల్రెడీ చెప్పాను. సో ఇప్పుడు మా ఒక యాంటీ హెయిర్ ఫాల్ షాంపూ విన్ఫినిట్ లో ఎలా హెల్ప్ చేస్తుంది అని చూస్తే, ఇది కూడా అన్ని లాంటి హర్బ్స్ ఎలా మిక్స్ చేశారో దీంట్లో కూడా హర్బ్స్ నుంచే తయారు చేశారనమాట ఈ ప్రోడక్ట్ ని. సో ఏ ఒక హర్బ్ ఉంటుంది, ఏ ఒక ఇంగ్రీడియంట్ ఉంటుంది అని చూస్తే జటామాన్సి, రోజ్మెరీ, నీమ్, మళ్ళా హైబిస్కస్ ఈ ఒక ప్రోడక్ట్ లో మెయిన్ ఇంగ్రీడియంట్ గా వర్క్ అవుతా ఉంటుంది. సో చాలా చాలా ప్రాబ్లమ్స్ అని ఆల్రెడీ ఏం చెప్పాను. రూట్స్ చాలా వీక్ గా ఉంటుంది, కానీ మా హెల్దీ లైఫ్ స్టైల్ ఏముంటుంది అది అన్ఈవెన్ గా ఉన్నప్పుడు, మాకు మా లైఫ్ స్టైల్ కరెక్ట్ గా లేకుండా పోయినప్పుడు అంట మాకు హెయిర్ ఫాల్ అన్నది స్టార్ట్ అవుతుంటుంది, చాలా ఎక్కువ అయిపోయి ఉంటుంది. ఏమంట నార్మల్ గా ఒక రేషియోలో 120 హెయిర్ ఫాల్ ఒక రోజుకి, 60 హెయిర్ ఫాల్ ఒక రోజుకి ఉంటుంది. సో దానికన్నా ఎక్కువ అయినప్పుడు మేము ఆల్రెడీ అర్థం చేసుకోవాలి అది మెయిన్ గా మా లైఫ్ స్టైల్ కానీ, మా ఫుడ్ హ్యాబిట్స్ కానీ, మేము అవతల వెళ్ళినప్పుడు కరెక్ట్ ప్రొటెక్షన్ యూస్ చేయకుండా వల్ల కూడా, సన్ డైరెక్ట్ గా మా హెయిర్ మీద పడుతుండ వల్ల కూడా డ్యామేజెస్ అయ్యి ఫాలిక్యూల్స్ మా హెయిర్ లో రూట్స్ లో ఫాలిక్యూల్స్ అని ఉంటుంది, హెయిర్ ఫాలిక్యూల్స్ అది వీక్ అయినప్పుడు ఆటోమేటిక్ గా మాకు హెయిర్ ఫాల్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు రోజ్మెరీ ఎక్స్ట్రాక్ట్స్ ఇంగ్రీడియంట్స్ ఎలా మాకు బెనిఫిట్ గా ఉంటుంది అని చూస్తాము. సో రోజ్మెరీ ఎక్స్ట్రాక్ట్స్ ఎలా హెల్ప్ చేస్తుంది అంటే మా బ్లడ్ సర్క్యులేషన్ నీట్ గా అవ్వడం. సో తల్లికి అని వచ్చినప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ చాలా నీట్ గా వర్క్ చేస్తా ఉండలేదు కొందరికి, తక్కువగా వర్క్ చేస్తా ఉంటుంది. సో దాన్ని ఇంప్రూవ్ చేసేకి అండ్ మా స్కాల్ప్ లో ఏం ఒక హెల్తీనెస్ కావాల్సి పడుతుంది దానికి, అండ్ హెయిర్ మళ్ళా రీగెయిన్ అవ్వడానికి, హెయిర్ ఫాల్ తక్కువ చేయడానికి రోజ్మెరీ చాలా చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. అది కాకుండా ఎవరికి స్కాల్ప్ లో చాలా డర్ట్ కానీ, డాండ్రఫ్ కానీ ఉంటుందో దాన్ని కూడా క్లియర్ చేసి ఇచ్చినెస్ వస్తుంది తల్లో. సో స్కాల్ప్ లో నార్మల్ గా హెయిర్ ఫాల్ స్టార్ట్ అయినప్పుడు, డాండ్రఫ్ ఎక్కువగా ఉన్నప్పుడు మాకు హెయిర్ ఫాల్ లో ఇచ్చినెస్ స్టార్ట్ అవుతుంది, అండ్ చిన్న చిన్న బబుల్స్ వచ్చే స్టార్ట్ అవుతుంది, అండ్ నార్మల్ గా పింపుల్ లాగా తల్లో ఉంటుంది. బట్ అది పింపుల్ కాదు, బట్ స్టిల్ దాన్ని ముట్టేనే చాలా చాలా ఎక్కువ పెయిన్ అవుతా ఉంటుంది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ని కూడా తక్కువ చేయడానికి రోజ్మెరీ ఎక్స్ట్రాక్ట్స్ చాలా చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది.
సో నెక్స్ట్ చూస్తే జటామాంచి ఏంటి హెల్ప్ చేస్తుంది అని చూస్తే ఇది కూడా మా స్కాల్ప్ ని చాలా క్లీన్ గా పెట్టడం అండ్ ఏ ఒక్క ప్రాబ్లం ఏ ఒక్క ఇచ్చినెస్ కానీ నేను ఇప్పుడు చెప్పినట్టు ఏ ఒక్క పింపుల్ లాగా ఫార్మేషన్ బబుల్స్ ఫార్మేషన్ ఏమవుతుందో దాన్ని కూడా తక్కువ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అది కాకుండా మా హెయిర్ లో వీక్ అయినప్పుడు బ్రేకేజెస్ అని అవుతుంది. సో బ్రేకేజెస్ అంటే ఎలా ఉంటుంది అంటే హెయిర్ రూట్ నుంచి పడతాండలేదు, మధ్యలో కట్ అయ్యి అలాగే పడుతుంటుంది. మా హెయిర్ ఎంత లాంగ్ ఉంటుందో అక్కడి నుంచి మధ్యలో కొంచెం ఉండి కట్ అయిపోతుంటుంది. సో మా హెయిర్ ఎప్పుడు చాలా వీక్ గా ఉంటుంది, మా ఫాలిక్యూల్స్ ఎప్పుడు చాలా వీక్ గా ఉంటుందో ఈ ప్రాబ్లమ్స్ వస్తుంటుంది. సో ఈ ఒక జటామాంచి అనే ఒక ఇంగ్రీడియంట్ దీన్ని అంతా మళ్ళా స్ట్రాంగ్ చేయడం కోసం హెల్ప్ఫుల్ గా ఉంటుంది. సో నెక్స్ట్ నీమ్ చూస్తే మాకు అందరికీ తెలుసు, నీమ్ ఒక పెద్ద మెడిసిన్ అనే చెప్పచ్చు. సో ఈ మెడిసిన్ నీమ్ లో ఏం ఒక హెల్ప్ వస్తుంది మాకు అని చూస్తే హెయిర్ ఫాల్ తగ్గించడం, సో డాండ్రఫ్ తగ్గు చేయడం, మా ఫాలిక్యూల్స్ ని చాలా ఎక్కువగా స్ట్రెంగ్త్ ఇచ్చి మళ్ళా హెయిర్ గ్రోత్ అవ్వడానికి ప్రమోట్ చేయడం అంట నీమ్ ఒక మెయిన్ బెనిఫిట్ అని చెప్పవచ్చు. సో నార్మల్ గా కూడా మేము ఇంట్లోనే ఉంటే నీమ్ మాస్క్ వేసుకొని కూడా ఎంతో మంది నీమ్ ది కూడా మాస్క్ వేసుకుంటారు. ఎందుకు అంటే మా హెయిర్ కి ఒక మంచి ఫుడ్ అన్నమాట. అది కాకుండా నార్మల్ గా మా ఇంట్లో అవ్వ తాత ఎవరైనా ఉంటే వాళ్ళు చెప్తూనే ఉంటారు, కరివేపాకు చాలా తిను, ఎందుకంటే ఎంటకలు బాగా పెరుగుతుంది, బ్లాక్ గా పెరుగుతుంది అని. సో ఇలాంటి ఒక నీమ్ కానీ కరివేపాకు ఏముంటుందో అదంతా మాకు హెయిర్ కి చాలా స్ట్రాంగ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది అన్నమాట. సో నెక్స్ట్ హైబిస్కస్ ఏంటి హెల్ప్ చేస్తుంది అంటే మా హెయిర్ ఎప్పుడు చాలా థిన్ గా ఉంటుంది, మా ఫుల్ ఓవరాల్ హెయిర్ చూసినప్పుడు చాలా బుషీగా ఉండలేదు అండ్ ఒక హెల్దీనెస్ చాలా డ్రైగా కనపడించడం, లేకపోతే చాలా హెల్దీ లాక్ కనపడించడం. సో దీన్ని అంతా కూడా రీగైన్ చేసి మా స్కిన్ ని మా హెయిర్ ని చాలా థిక్ గా అండ్ లస్ట్రస్ అంటే చాలా బుషీగా కనపడించడానికి హెల్ప్ చేస్తుంది. అది కాకుండా మా ఒక హెయిర్ ని మా ఒక స్కాల్ప్ ని స్ట్రాంగ్ చేయడంలో కూడా హైబిస్కస్ చాలా చాలా హెల్ప్ఫుల్ గా ఎఫెక్టివ్ గా వర్క్ అవుతుంది అన్నమాట. సో ఈ షాంపూ ఎలా యూస్ చేయాలి, ఎన్ని సార్లు యూస్ చేస్తే మాకు ఈ ఒక రిజల్ట్ దొరుకుతుంది అని చూస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నార్మల్ గా హెయిర్ వాష్ చేసుకోండి నార్మల్ వాటర్ లో. అండ్ ప్రతి ఒక్కరికి ఈ ఒక అడ్వైజ్ అని చెప్పచ్చు, ఎవరు కానీ హాట్ వాటర్ లో తల స్నానం చేయకండి. నార్మల్ వాటర్ లో చల్లనీళ్ళలో ఎవరికి చాలా తల స్నానం చేసేకి అయ్యలేదో వాళ్ళు కొంచెం వార్మ్ వాటర్ తో హెయిర్ వాష్ చేసుకోండి. ఎందుకంటే మా హెయిర్ లో మా రూట్స్ నుంచి ఆయిల్ ప్రొడ్యూస్ అవుతా ఉంటుంది. ఆ ఆయిల్ మాకు హెయిర్ ని టైట్ గా హోల్డ్ చేయడం, మా హెయిర్ కి ఒక స్ట్రెంగ్త్ లాగా ఆ ఆయిల్ పర్ఫామ్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడు మేము హాట్ వాటర్ లో స్నానం చేస్తామో అప్పుడు ఆ ఆయిల్ ఏం కంటెంట్ ఉంటుంది మా హెయిర్ స్కాల్ప్ లో అది తక్కువ అయిపోతుంది. అది తక్కువ అయినప్పుడు మాకు న్యాచురల్ గా హెయిర్ ఫాల్ అవ్వడం కూడా స్టార్ట్ అవుతుంది. సో ఎప్పుడు అంటే హెయిర్ వాష్ చేసుకునేటప్పుడు నార్మల్ వాటర్ వార్మ్ వాటర్ లో తలకి మాత్రం స్నానం చేయండి అలా. అండ్ 3 to 4 minutes ఈ షాంపూ వేసుకొని మసాజ్ చేసి వెయిట్ చేయండి. వెయిట్ చేసిన వెంటనే నార్మల్ గా మళ్ళా వార్మ్ వాటర్ లో వాష్ చేసుకుంటే, అండ్ వీక్లీ 3 times ఎవరికి తల భారం అవుతుంది అనే వాళ్ళు ఉంటారో, సో వీక్లీ 2 times 3 times దీన్ని యూస్ చేసుకుంటూ పోతే మాకు రిజల్ట్స్ త్వరగానే కనపడుస్తుంది. అండ్ ఇక్కడ అందరికి చూపిస్తున్నాను, ఇక్కడ నోట్ అన్న ఒకటి ఉంది. సో ప్లీజ్ ఆ నోట్ ని నీట్ గా చూడండి. ఎందుకంటే నార్మల్ గా ఇంగ్రీడియంట్స్ వల్ల, నార్మల్ గా ప్రోడక్ట్స్ వల్ల కాకుండా మీ యొక్క ఫుడ్ డయట్, మీ యొక్క హ్యాబిట్స్ చేంజ్ చేసుకొని ఎప్పుడు పర్ఫామ్ చేసే స్టార్ట్ చేస్తారో అప్పుడే కరెక్ట్ అవుతుంది. మీరు నార్మల్ గా
మేడం మేము ఇన్ని ప్రోడక్ట్స్ యూస్ చేసాము, ఇంకా వర్క్అవుట్ అవ్వట్లేదు ఎందుకు అని అడిగితే, మీ హ్యాబిట్స్, మీరు తింటున్న జంక్ ఫుడ్స్ కంప్లీట్ గా స్టాప్ చేయండి అని చెప్పాను. కానీ తక్కువ చేయండి జంక్ ఫుడ్స్ ని. జంక్ ఫుడ్స్ వల్ల చాలా చాలా ఎఫెక్ట్స్ ఉన్నాయి. సో జంక్ ఫుడ్స్ తక్కువ చేయండి, ఆయిల్ ఐటమ్స్ చాలా తినకండి, అండ్ ఏమి న్యూట్రిషన్ ఫుడ్ ఇంట్లో తయారు చేస్తారో సో అలాంటి ఒక కన్జ్యూమ్ చేయండి. అండ్ ఎవరికైనా స్మోకింగ్ హ్యాబిట్స్ కానీ ఉంటే దాన్ని కంప్లీట్ గా తగ్గించండి. ఎందుకంటే మా లంగ్స్ మాత్రమే కాకుండా మా స్కిన్, హెయిర్ ఇది కూడా స్మోకింగ్ వల్ల చాలా ఎఫెక్ట్ వస్తుంది. సో నెక్స్ట్ మేము స్ప్లిట్ ఎండ్స్ గురించి చూస్తాం. సో స్ప్లిట్ ఎండ్స్ ఎందుకు అవుతుంది అని చూస్తే, మా హెయిర్ ఎప్పుడు డ్రైగా ఉంటుంది, అప్పుడు మా ఎంటికల చివర్లో చూడొచ్చు మేము ఎంతో మంది కనపడిస్తుంటుంది. సో ఎంటికల చివర్లో మధ్యలో ఎక్కడ హెయిర్ బ్రేక్ అయింటుందో అక్కడ ఒక హెయిర్ రెండుగా స్ప్లిట్ అయింటుంది. సో ఇలా, సో వన్ హెయిర్ రెండుగా స్ప్లిట్ అవ్వడం, ఒకే హెయిర్ రూట్ నుంచి చాలా థిక్ గా ఉంటుంది కానీ కింద ఎండ్స్ చూస్తే చాలా థిన్ గా ఉంటుంది. సో ఇలాంటి పిక్చర్ లో ఇలాంటి డిఫరెంట్ టైప్స్ ఎండ్స్ చూపించిండారో, సో దీనంతా కూడా స్ప్లిట్ ఎండ్స్ అనే చెప్తాం. సో స్ప్లిట్ ఎండ్స్ ఎందుకు అవుతుంది మెయిన్ గా అని చూస్తే, మేము హెయిర్ ని నీట్ గా ప్రొటెక్ట్ చేసుకుంటాండే లేదు, మా హెయిర్ చాలా డ్రైగా అయిపోయింటుంది, గ్రోత్ స్టాప్, ఒక హెయిర్ గ్రోత్ చాలా అవుతుంటుంది, ఇంకొక హెయిర్ గ్రోత్ వీక్ గా ఉండడం వల్ల డైరెక్ట్ ఆటోమేటిక్ గా మా హెయిర్ స్ప్లిట్ అవుతుంది. సో ఇలాంటి అన్ని ప్రాబ్లమ్స్ వల్ల స్ప్లిట్ ఎండ్స్ మెయిన్ రీజన్ గా వస్తుంది అని చెప్తాం. సో ఇంకొక పార్ట్ లో ఏంటి హెయిర్ డ్యామేజెస్ అవుతుంది అని చూస్తే, స్ప్లిట్ ఎండ్స్ ఎందుకు వస్తుంది అని చూస్తే, మాకు తెలియకనే చాలా హార్ష్ షాంపూస్, సో షాంపూస్ లో ఏం ఇంగ్రీడియంట్ ఉంది అనే మాకు తెలిసిండలేదు. సో అలాగే డైరెక్ట్ గా ₹1 అంతే కదా అదొకటి సాషెట్ లో యూస్ చేస్తామని సాషెట్స్ యూస్ చేసినప్పుడు అది హార్మ్ఫుల్ గా మీ రూట్స్ కి కానీ మీ స్కిన్ కి, మీ స్కాల్ప్ ఏముంటుంది, మీ స్కాల్ప్ స్కిన్ ఏముంటుంది అది ఒప్పుకుంటాండలేదు. సో ఎప్పుడు ఎక్సెప్ట్ చేసే కెపాసిటీ మా స్కిన్, స్కాల్ప్ కి మా హెయిర్ కి ఉండలేదో అప్పుడు ఆటోమేటిక్ స్ప్లిట్ ఎండ్స్, హెయిర్ ఫాల్ అంతా రియాక్షన్ స్టార్ట్ అవుతుంది. అలాగే మా బ్రషింగ్ టెక్నిక్స్ కూడా రాంగ్ గా ఉన్నప్పుడు, సో ఎంటకలు దువ్వుకునేటప్పుడు సిక్ ఉంటుంది, అలాగే జోరుగా ఈడ్చి ఎలాగో ఓపెన్ చేసేయాలి సిక్ ని అని చూస్తున్నప్పుడు కూడా అది కూడా బ్రేకేజెస్ కానీ స్ప్లిట్ ఎండ్స్ కి ఒక మెయిన్ రీజన్ అవుతుంది. అండ్ ఎవరెవరు డైలీ రొటీన్ లైఫ్ లో తల స్నానం చేసిన వెంటనే డ్రైయర్ యూజ్ చేయడం, ఎప్పుడు హోటల్ వెళ్ళాలి అంటే స్ట్రైట్నింగ్ చేసుకోవడం, లేదు బ్లో డ్రై చేసుకోవడం, కర్లీ కావాలా మాకు హెయిర్ అని చెప్పి ఎప్పుడు టాంగ్స్ లో ఇలాంటి మషీనరీ ఐటమ్స్ కానీ ఎన్ని ఏం చెప్తాం, సో ఇలాంటి మషీనరీ ఐటమ్స్ ఎంత యూజ్ చేస్తామో, సో ఎంత హీట్ మా హెయిర్ కి పడతా ఉంటుందో అంత త్వరగా రియాక్ట్ అవ్వడం కూడా జరుగుతుంది. అండ్ హెయిర్ డూస్, ఇప్పుడు నార్మల్ గా హెయిర్ డూస్ అంటే ఇప్పుడు పార్లర్ కి వెళ్తాం, పర్మనెంట్ స్ట్రైట్నింగ్ కావాలి, పర్మనెంట్ కర్లింగ్స్ కావాలి, పర్మనెంట్ క్రిమ్స్ కావాలి, కెరటిన్ ట్రీట్మెంట్ తీసుకుంటే మా హెయిర్ చాలా బాగా కనపడిస్తుందని కెరటిన్ తీసుకోవడం, లేదంటే స్పా చేసుకుంటాము హెయిర్ కి అప్పుడు చాలా బాగా వర్కౌట్ అవుతుంది అని ఎవరెవరు అనుకొని హెయిర్ డూస్ చేసుకోనికి వెళ్తారో సో వాళ్ళకి అందరికి కూడా ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తుంటుంది. ఎందుకు మ్యామ్ స్పా చేసుకునే వల్ల కెరటిన్ ట్రీట్మెంట్ తీసుకునే వల్ల ఎలా ఎఫెక్ట్ అవుతుంది అని ఒక డౌట్ ఉంటే, మేము కెరటిన్ మళ్ళీ స్పా ఏం చేస్తారు, సో అక్కడ కెమికల్స్ చాలా వాడాల్సి పడుతుంది. సో ఆ కెమికల్స్ మా హెయిర్ కి యాక్సెప్టెన్స్ లేకపోయినప్పుడు ఫర్ టైం బీయింగ్ ఏం చేసుకొని ఉంటారో ఆ టైం కి వాళ్ళు పార్లర్ వాళ్ళు చెప్పింటారు, మేడం 6 months వరకు చాలా బాగుంటుంది, 1 year వరకు చాలా బాగుంటుంది. సో ఆ 1 year వరకు ఆ కెమికల్స్ హెయిర్ ని రూల్ చేస్తుంది అన్నమాట.
సో ఎప్పుడు ఆ 1 ఇయర్ క్రాస్ అయిపోతుంది, ఒక 2 ఇయర్స్ క్రాస్ అయిపోతుంది, స్టాప్ చేసే చూస్తే కెరటిన్ స్పా ఇవన్నీ స్టాప్ చేసి మా హెయిర్ కండిషన్ చూస్తే చాలా డ్రైగా, ఒక హెల్దీనెస్ లేకుండా, కలర్ చేంజ్ అయ్యి ఎలాగో అయిపోతుంది. సో ఎవరు ఇలాంటి మషినరీస్ యూస్ చేస్తారు, హెయిర్ డూస్ యూస్ చేస్తారో వాళ్ళు దయచేసి తక్కువ చేసుకోండి. సో ఆల్మోస్ట్ అందరికీ తెలుసు చాలా బాగా కనపడాలి అని ఉంటుంది, బట్ స్టిల్ తక్కువ చేసుకున్నంత తగ్గినంత మా హెయిర్ చాలా చాలా బాగుంటుంది. సో ఇక్కడ మా విన్ఫినిట్ లో స్ప్లిట్ ఎండ్స్ ఎలా హెల్ప్ చేస్తుంది, రిపేర్ చేస్తుంది అని చూస్తాం. దాంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ ఏంటి అని చూస్తాం. సో ఈ ఒక షాంపూలో మా హెయిర్ రఫ్ గాను, ట్యాంగిల్ గాను, వీక్ గాను అవ్వడం అయ్యింటే దాన్ని రిపేర్ చేసేదానికి చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. అండ్ బ్రేకేజెస్ అంటే నేను చెప్పినట్టు స్ప్లిట్ ఎండ్స్ ఏంటి ఉంటుందో, హెయిర్ చాలా వీక్ గా ఉంటుందో, మధ్యలో హెయిర్ కట్ అవ్వడం, దీన్నంతా కూడా స్టాప్ చేసి మళ్ళా హెల్తీ హెయిర్ కి ప్రమోట్ చేసేయడానికి వర్క్ చేస్తుంది అన్నమాట. దీంట్లో ఏంటి ఒక ఇంగ్రీడియంట్ అని చూస్తే భృంగరాజ్ ద్రాక్షిని యాక్చువల్లీ సాంస్క్రిట్ లో ద్రాక్ష అని చెప్తారు. సో ద్రాక్షి ఏంటుంటుంది అండ్ పపాయ ఏముంటుంది, అదంతా మాకు హెల్ప్ఫుల్ గా ఉంటుంది. ఎలా వర్క్ అవుతుంది అని చూస్తే, సో భృంగరాజ్ ఏంట్లో హెల్ప్ఫుల్ గా ఉంటుంది అంటే ప్రోటీన్స్ కంటెంట్ చాలా ఉంటుంది భృంగరాజ్ లో, అండ్ వైటమిన్ కంటెంట్ కానీ ఆక్సిడెంట్స్. సో యాంటీ ఆక్సిడెంట్స్ అని అప్పటి నుంచి చెప్తా అన్నారు, కానీ యాంటీ ఆక్సిడెంట్స్ ఏంటి అప్పుడే చెప్పారు కానీ మర్చిపోయాను. అంటే ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అంటే నార్మల్ గా మా సెల్స్ ఉంటుంది. సో సెల్స్ ఎప్పుడు మాలిక్యూల్స్ ఎప్పుడు రియాక్షన్ డిఫరెంట్ అవుతుందో, సో అప్పుడు ఈ యొక్క యాంటీ ఆక్సిడెంట్ దాన్ని ఈక్వల్ చేసేయడానికి, రిపేర్ చేయడానికి హెల్ప్ఫుల్ గా ఉంటుంది. సో భృంగరాజ్ ఎలా హెల్ప్ చేస్తుంది అని చూస్తే మా హెయిర్ ని మళ్ళా స్ట్రాంగ్ చేయడం, హెల్తీగా చేయడం, ఏమైనా ప్రాబ్లమ్స్ ఎఫెక్ట్స్ అంటే దాన్ని రీప్లెనిష్ చేసి రిపేర్ చేయడానికి చాలా హెల్ప్ఫుల్ గా వర్క్ చేస్తుంది అనమాట. సో నెక్స్ట్ ద్రాక్ష అని ఏముందో, సో అది మాకు ఎలా హెల్ప్ చేస్తుంది అని చూస్తే యాంటీ ఆక్సిడెంట్ లెవెల్స్, వైటమిన్ లెవెల్స్, మళ్ళా ఇంకా అన్ని ఎఫెక్టివ్ యాసిడ్ లెవెల్స్ ఏముంటుంది మా హెయిర్ కి కావాల్సిండేది. సో దాంట్లో ద్రాక్షలో ఇలాంటి ఒక మెయిన్ ఇంగ్రీడియంట్స్ చాలా ఉంటుంది. సో అది ఆటోమేటిక్ గా మా హెయిర్ ని స్మూత్ చేసేకి, మా స్కాల్ప్ ఎంత డ్రై అయింటే, మా స్కాల్ప్ ఎంత డ్యామేజ్ అయింటే దాని నుంచి హెల్ప్ చేసేదానికి, కానీ బ్రేకేజెస్ కానీ స్ప్లిట్ ఎండ్స్ కానీ ఏముంటుంది దాన్ని మళ్ళా రిజువినేట్ చేసేకి ద్రాక్ష చాలా చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. నెక్స్ట్ మేము చూస్తే పపాయ. సో పపాయ అందరికీ తెలుసు చాలా చాలా వైటమిన్ కంటెంట్స్ లో ఉంటుంది. సో ఇక్కడ మేము ఆల్రెడీ చూడొచ్చు వైటమిన్ ఏ, వైటమిన్ బి, వైటమిన్ సి, ఇంకా కాకుండా ఇంకా అన్ని ఒక ఎనర్జీ ఫార్మేషన్స్ పపాయాలో ఉంటుంది. సో ఎప్పుడైనా పపాయ ఎలా హెల్ప్ చేస్తుందని ఎవరైనా అడిగితే, మా ఎంటకుల్ని స్మూత్ చేయడానికి, నాట్ ఓన్లీ ఎంటకుల్ని, మేము నార్మల్ గా చూస్తుంటాము ఇంట్లో పపాయ కొంచెం మిగిలిపోయింటే, తినడం అవ్వలేదు అని ఉంటే దాన్ని నీట్ గా మిక్సీకి వేసి స్కిన్ కి కూడా అప్లై చేసుకుంటాం. ఎందుకు అంటే అదొక మాయిశ్చరైజర్ కానీ, మా స్కిన్ కి ఒక గ్లోయింగ్ ఎఫెక్ట్ ఇచ్చేదానికి కానీ, మా స్కిన్ ని స్మూత్ చేయడం కూడా పపాయ చాలా ఎఫెక్టివ్ గా ఉంటుంది. అది కాకుండా హెయిర్ కి ఎందుకు ఎఫెక్టివ్ గా వర్క్ చేస్తుందంటే, మా హెయిర్ లో ఎంత రఫ్నెస్, ఎంత డ్రైనెస్ ఉంటుంది దాన్ని స్మూత్ చేయడానికి, దాన్ని మళ్ళీ సిల్కీ ఫామ్ లో, రూట్స్ ని క్లీన్ చేయడం ఫామ్ లో. అండ్ పపాయ ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యాచురల్ అండ్ దాని నుంచి మాకు ఒక ప్రాబ్లం హెయిర్ రూట్స్ నుంచి హెయిర్ టిప్ వరకు ఉంటుందో దాని అన్నిటికీ రెజుమినేట్ చేసి రిప్రనెస్ చేసేకి చాలా చాలా హెల్ప్ఫుల్ గా వర్కౌట్ చేస్తుంది అన్నమాట. సో ఇదొక హెయిర్ ఫాల్ స్ప్లిట్ ఎండ్స్ ఏముంటుంది, దాన్ని ఎలా యూస్ చేయాలి, ఈ షాంపూ ఎలా యూస్ చేస్తే దీన్ని స్టాప్ చేయొచ్చు, అవాయిడ్ చేయొచ్చు అని చూస్తే, నార్మల్ గా ఎలా షాంపూ యూస్ చేస్తారో అలాగే యూస్ చేయండి.
బట్ ఏం ఒకటి అంటే ఎప్పుడు హెయిర్ వాష్ చేసినప్పుడు అన్ని వెంట్రుకల్ని ఒకేసారి మిక్స్ చేయడం కర్ల్ చేసుకొని మళ్ళీ షాంపూ వేసి గుజ్జడం అలా చేయకండి. ఫుల్ హెయిర్ ని వాష్ చేసినాక అది ఎంత స్ట్రేట్ గా ఉంటుందో అంతే స్ట్రేట్ ఫార్మ్ లోనే షాంపూని అప్లై చేసి నీట్ గా హెయిర్ ని రబ్ చేయండి. సో హెయిర్ ని రబ్ చేసినప్పుడు ఏం డస్ట్ కూర్చుంటుందో అదంతా పోతుంది. మీరు ఎప్పుడు ఎత్తి కట్టి హెయిర్ వాష్ చేస్తారో అప్పుడు ఆటోమేటిక్ గా హెయిర్ వీక్ గా ఉంటుంది. ఎందుకంటే వాటర్ కంటెంట్ ఉండే వల్ల హెయిర్ కొంచెం వీక్ అవుతుంది. సో వీక్ అయినప్పుడు బ్రేకేజెస్ స్టార్ట్ అవుతుంది, స్ప్లిట్ ఎండ్ స్టార్ట్ అవుతుంది. సో అందుకు స్ట్రేట్ హెయిర్ ఏముంటుందో దాంట్లోనే వాష్ చేయండి. అండ్ 2-3 మినిట్స్ ఈ షాంపూ వేసినాక 2-3 మినిట్స్ మళ్ళా మసాజ్ చేసి వెయిట్ చేసి మళ్ళా రిన్స్ చేసుకుంటే చాలు. అండ్ మీకు చాలా ఎఫెక్టివ్ రిజల్ట్స్ కనపడేయాలంటే వారానికి ఒక 2 times ఎవరికి చాలా తలనొప్పి వస్తుందో వాళ్ళు 2 times యూజ్ చేయొచ్చు. అండ్ పర్వాలేదు మేము యూజ్ చేస్తాము అనే వాళ్ళు 3 times కూడా హెయిర్ వాష్ చేసుకోవచ్చు. బట్ ఆల్సో వన్ థింగ్, ఎప్పుడు హెయిర్ వాష్ చేస్తారో మెయిన్ గా మెన్ హెయిర్ వాష్ డైలీ చేస్తారు. సో డైలీ చేసే వాళ్ళకి ఒక సజెషన్, డైలీ ఎప్పుడు హెయిర్ వాష్ చేసుకోకండి. ఎందుకంటే మా హెయిర్ లో ఉండే ఆయిల్ కంటెంట్ వెళ్ళిపోతుంటుంది. సో ఒక్క కారణం వల్ల డైలీ హెయిర్ వాష్ ని చేయకండి. అండ్ అది కాకుండా ఇక్కడ కూడా నోట్ ఉంది. సో నోట్ లా మీ హెయిర్ కలరింగ్ ఏం చేసుకుంటారు దాన్ని కూడా ప్రొటెక్టివ్ లేయర్స్ గా వర్క్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పార్లర్ కి వెళ్ళి హెయిర్ కలరింగ్ చేసుకున్నామేమో, సో దీనికి ఏం ఎఫెక్ట్స్ ఉంటుంది, ఎలా ఎఫెక్ట్ అవుతుంది అని ఫస్ట్ ఆఫ్ ఆల్ అడుక్కొని మళ్ళా హెయిర్ కలరింగ్ చేసుకుంటామా లేదా అని డిసైడ్ చేసుకోండి. అండ్ మెయిన్ గా కర్లింగ్స్, క్రింపింగ్స్ ఇవన్నీ మషీనరీ ఐటమ్స్ యూస్ చేసుకోకండి. అండ్ వన్ మోర్ థింగ్, న్యూట్రిషన్ ఫుడ్స్ నే తింటాండండి ఎప్పుడు. సో మాకు ఆటోమేటిక్ గా హెయిర్ చాలా చాలా నీట్ గా చాలా బ్యూటిఫుల్ గా పెరుగుతుందన్నమాట. సో ఇప్పుడు నెక్స్ట్ కంటెంట్ వచ్చి హెయిర్ సిరమ్. సో హెయిర్ సిరమ్ మాకు ఎలా యూజ్ చేయాలి, ఎందుకు యూజ్ అవుతుంది, బెనిఫిట్స్ హెయిర్ సిరమ్ వల్ల ఏంటి, మేము ఆల్రెడీ హెయిర్ ఆయిల్ యూజ్ చేస్తున్నాం కదా, ఇంకా హెయిర్ సిరమ్ ఏంటి కొత్తగా అని ఏమైనా డౌట్స్ ఉంటే, సో హెయిర్ సిరమ్ మాకు ప్రొటెక్టివ్ లేయర్ గా, సో స్కిన్ కి ఎలాగా షీల్డ్ అని మాకు మాయిశ్చరైజర్ సన్ స్క్రీన్ ఉంటుందో అలాగే హెయిర్ కి కూడా ఒక షీల్డ్ కావాల్సి పడుతుంది. సో ఈ షీల్డ్ ఎలా యూజ్ చేయొచ్చు అంటే, హెయిర్ సిరమ్ లో అన్ని లాంటి యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ ఉండే వల్ల హెయిర్ సిరమ్ మాకు నార్మల్ షీల్డ్ గా కూడా హెల్ప్ అవుతుంది. అండ్ పెనెట్రేషన్ చాలా డీప్ గా హెయిర్ లోపల వెళ్ళి ఏంటి ఒక డ్యామేజ్ అయ్యేకి స్టార్ట్ అవుతా ఉంటుందో దాన్ని కూడా స్టాప్ చేసేదానికి హెయిర్ సిరమ్ చాలా చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. సో హెయిర్ సిరమ్ ఎలా యూజ్ చేయొచ్చులే, ఎందుకు యూజ్ చేయాలి అని చూస్తే, ఫ్రిజీనెస్ కానీ డ్రైనెస్ ఇక్కడ ఆల్రెడీ ఫోటోలో చూపించారు. సో ఇది మన నార్మల్, సో మా లెఫ్ట్ సైడ్ లో ఏముంది అది నార్మల్ హెయిర్. ఎప్పుడు సిరమ్ యూజ్ చేస్తాము. సో ఎప్పుడు సిరమ్స్ ఏమి యూజ్ చేయము, అప్పుడు ఆటోమేటిక్ గా సిక్కు చాలా, ఫ్రిజీనెస్ చాలా, ఆ తర్వాత పొల్యూషన్ వల్ల ఎన్విరాన్మెంట్ వల్ల ఏంటి డ్యామేజెస్ ఉంటుందో దాన్ని అంతా రిజువనేట్ చేసేకి హెయిర్ సిరమ్ చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. అండ్ హెయిర్ సిరమ్ ని ఎప్పుడు గానీ స్కాల్ప్ కి యూజ్ చేయకూడదు, హెయిర్ కి మాత్రం యూజ్ చేయాలి. సో ఇక్కడ మేము ఆల్రెడీ ఫొటోస్ లో కూడా మీకు చూపించాము. హెయిర్ సిరమ్ యూజ్ చేస్తే స్మూత్ గా ఉంటుంది, షైనీ కనపడిస్తుంది. ఐ మీన్ ఇంకా ఫ్రిజీనెస్, డ్రైనెస్, ట్యాంగిల్స్ అంటే చిక్కు, సో చిక్ ఏంటి అయి ఉంటుంది. సో దాన్ని అంతా ఈక్వల్ చేసేదానికి చాలా చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది హెయిర్ సిరమ్. సో ఇప్పుడు నేను అప్పుడే చెప్పాను, సో హెయిర్ ఆయిల్ యూజ్ చేస్తున్నాం మళ్ళా ఎందుకు హెయిర్ సిరమ్ అని ఒక డౌట్ అందరికీ ఉంటుంది. సో ఇప్పుడు హెయిర్ ఆయిల్ కి మళ్ళీ హెయిర్ సిరమ్ కి డిఫరెన్స్ ఏంటి అని చూస్తే, హెయిర్ ఆయిల్ మాకి న్యూట్రిషన్స్ గా నరిష్మెంట్ ఇచ్చేకి హెల్ప్ చేస్తుంది. కానీ హెయిర్ సిరమ్ ఒక స్మూత్ ఎఫెక్ట్ కానీ మా హెయిర్ కి ఒక షైనీ ఎఫెక్ట్ ఇచ్చడానికి హెల్ప్ చేస్తుంది.
అండ్ హెయిర్ ఆయిల్స్ మాకు హెయిర్ గ్రోత్ ప్రమోట్ చేసేకి హెయిర్ మెయింటైన్ చేసేకి చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. అండ్ హెయిర్ ఆయిల్ ఇంకా ఏంటేంట్లో ఉంటుంది అని చూస్తే లూబ్రికెంట్ ఎఫెక్ట్. సో లూబ్రికెంట్ అంటే నార్మల్ గా హెయిర్ పెరగాలి ఇలాంటి ఎఫెక్ట్స్ కోసము హెయిర్ ఆయిల్ యూస్ చేస్తాం అన్నమాట. అండ్ బ్రేకేజెస్ కానీ స్ట్రాంగ్ గా ఉండాలి, డల్నెస్ ఉంది హెయిర్ లో, దీనికంతా హెయిర్ ఆయిల్ మేము యూస్ చేస్తాం. స్ప్లిట్ ఎండ్స్ వచ్చింది అని కూడా హెయిర్ ఆయిల్ యూస్ చేస్తాం అన్నమాట. సో హెయిర్ సిరమ్ ఎలా యూస్ చేస్తారు, ఎందుకు యూస్ చేస్తారు అని చూస్తే, ఇప్పుడు మేము అవుట్ వెళ్తూనే ఉంటాం. సో డైరెక్ట్ సన్ మా హెయిర్ కి పడుతుంది. దాని వల్ల వచ్చే డ్యామేజెస్ గా ఉండొచ్చు, డస్ట్ పార్టికల్స్, పొల్యూషన్ వల్ల వచ్చే డ్యామేజెస్ కావచ్చు. దీన్ని ప్రొటెక్ట్ చేసేదానికి హెయిర్ సిరమ్ చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. అండ్ ఒక డైలీ లైఫ్ స్టైల్లో హెయిర్ స్టైలింగ్ ఏం చేయాలి అనుకుంటామో, సో ఆ హెయిర్ స్టైలింగ్ ఏం చేసింటామో దాన్ని అలాగే ఉంచడానికి మాకి డ్యామేజెస్, డ్రైనెస్ కానీ సిక్కు వచ్చేయడం కానీ, సో దీనంతా కంట్రోల్ చేసేకి హెయిర్ సిరమ్ మాకు చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. సో నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్, ఈ యొక్క హెయిర్ సిరమ్ లో ఏంటి ఒక ఇంగ్రీడియంట్స్ ఉంది అని చూస్తే సైక్లోపెనిట్రేస్ పెంటజెలెక్జేన్ అనేది ఒకటి ఉంటుంది, సైక్లోపెంటేన్ అనేది ఒకటి ఉంటుంది, ఆర్గన్ ఆయిల్ ఉంటుంది, రోజ్ ఫ్లవర్ ఎక్స్ట్రాక్ట్స్ ఉంటుంది. సో దీని బెనిఫిట్స్ ఏంటి అని చూస్తే, సో సైక్లోపెంటజెలెక్జేన్ ఎలా హెల్ప్ చేస్తుంది అని చూస్తే, మా ఒక హెయిర్ కలర్ ఏముంటుంది, హెయిర్ కలర్ కోటింగ్ ఏంటుంటుంది, దాన్ని అలాగే ఉంచడానికి చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. అండ్ ఈ యొక్క ఇంగ్రీడియంట్ ప్రతి ఒక్క కాస్మెటిక్స్ లో కూడా యూస్ చేస్తారు. ఎందుకు అంటే మాకి లూబ్రికెంట్ బ్రైట్ ఎఫెక్ట్ కనపడియాలి, హెయిర్ లో కలర్ కోటింగ్ ఏంటుంటుంది అది అలాగే ఉండాలి అనే ఒక కాన్సెప్ట్ తో ఈ యొక్క ఇంగ్రీడియంట్ యాడ్ చేస్తారు. మేకప్ లో ఉండొచ్చు, హెయిర్ సిరమ్ లో ఉండొచ్చు. అండ్ నెక్స్ట్ ఏంటి హెల్ప్ చేస్తుంది అంటే, మా హెయిర్ చాలా సిల్కీగా, చాలా సాఫ్ట్ గా ఉండాలి, అందరూ చూసిన వెంటనే ఎంత బాగుంది అని చెప్పేంత బ్యూటిఫుల్ గా చూపించడానికి ఈ యొక్క సైక్లోపెంటజెలిక్జేన్ హెల్ప్ చేస్తుంది అన్నమాట. అది కాకుండా ఏమొక బ్రేక్ డౌన్స్ ఉండొచ్చు, బ్రేక్ డౌన్స్, ఎంటకలు రాలడం, మధ్యలో నుంచి రాలడం వల్ల, అండ్ చాలా సిక్ ఉంటే దాన్ని ఫ్రిజ్జీగా ఉంటే దాన్ని ఎప్పుడు ఫ్రిజ్జీ కాకుండా ఉండేట్టు మెయింటైన్ చేసేదానికి హెల్ప్ చేస్తుంది అన్నమాట. సో ఆర్గన్ ఆయిల్ చూస్తూనే ఉంటారు, అన్ని నార్మల్ గా ఫేస్ లో యూస్ చేస్తారు, హెయిర్ కి యూస్ చేస్తారు. ఎందుకు అంటే దీన్ని ఒక ఫ్యాటీ యాసిడ్ కాంపౌండ్స్ ఎలా రియాక్ట్ చేస్తుంది అంటే, చాలా చాలా ఎఫెక్టివ్ గాను, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే సడన్ ఒక 4-5 వీక్స్ లోనే మాకు ఆ రిజల్ట్ కనపడిచేట్లు చేసేదానికి ఆర్గన్ ఆయిల్ చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. అండ్ స్కిన్ కి ఎందుకు యూజ్ చేస్తామంటే యాంటీ ఏజింగ్ లెవెల్స్ తక్కువ చేయడానికి, ఆ తర్వాత హెయిర్ లో డ్యామేజెస్ అన్నించి ఏంటంటుంది దాన్ని తక్కువ చేయడానికి హెల్ప్ఫుల్ గా ఉంటుంది. అది కాక ఆర్గన్ ఆయిల్ లో వైటమిన్ ఈ కంటెంట్ చాలా ఉండేదాని నుంచి యాంటీ ఆక్సిడెంట్ లెవెల్ ప్రాపర్టీస్ కూడా మాకు ఈక్వలైజ్ అయ్యేకి చాలా చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. సో నెక్స్ట్ ఇంగ్రీడియంట్ చూస్తే ఆర్గానిక్ రోజ్ ఫ్లవర్. సో రోజ్ ఫ్లవర్ లో ఏంటి హెల్ప్ చేస్తుంది అంటే, యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాబ్లమ్స్, యాంటీ ఇచ్చింగ్ ప్రాబ్లమ్స్ ఏమంటుంది. యాంటీ ఇన్ఫ్లమేటరీ అంటే ఏంటి అని చూస్తే, చిన్నగా సెటప్ ఏమంటుంది మా హెయిర్ లో కానీ మా స్కాల్ప్ లో మెయిన్ గా ఇది అవుతుంది, మా స్కిన్ లో కూడా అవుతుంది. సో యాంటీ ఇన్ఫ్లమేటరీ ఎప్పుడు ఇంగ్రీడియంట్ లో ఉంది అని తెలిస్తే అప్పుడు మాకు ఆల్రెడీ కాన్ఫిడెన్స్ వచ్చేయాలి దట్ ఓకే, మాకు ఏంటైనా ఊతలు ఉంటే పింపుల్ లాగా బబుల్స్ లాగా ఏమైనా ఉంటే తక్కువ చేస్తుంది, పోయేలాగా హెల్ప్ చేస్తుంది అని మాకు ఆల్రెడీ ఒక థాట్ వచ్చేయాలి.
సో యాంటీ ఇచ్చింగ్ ప్రాపర్టీస్ అంటే మాకు చాలా తల్లో ఇచ్చినెస్ కానీ ఇరిటేషన్ లెవెల్స్ కానీ చాలా అవుతా ఉంటుంది. సో దాన్ని తక్కువ చేయడానికి చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది రోజ్ ఫ్లవర్ ఎక్స్ట్రాక్ట్స్. అది కాకుండా స్మూత్ గా ఉంచడానికి మా హెయిర్ ని కూడా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. సో ఎలా యూస్ చేయాలి, ఎప్పుడు యూస్ చేయొచ్చు అని ఒక డౌట్ ఉంటే నార్మల్ గా హెయిర్ వాష్ అయిన వెంట డ్రై చేసుకోండి. హెయిర్ కంప్లీట్ డ్రై చేసుకునే ఆవశ్యకత కూడా లేదు. నార్మల్ డ్రై చేసుకుంటే పర్వాలేదు చాలు. సో డ్రై చేసుకున్న వెంటనే మా సిరమ్ ని మా చేతిలో వేసుకోండి. వేసుకున్నప్పుడు మాకు ఒక థిక్ కంటెంట్ సబ్స్టెన్స్ లాగా ఉంటుంది. చాలా థిక్ గా ఉంది కదా, ఎలా యూస్ చేయాలి అని ఉంటే సో హెయిర్ లో చేత్తో ఒక 5-6 డ్రాప్స్ ని వేసుకొని మీ హెయిర్ కి కంటెంట్ ఎంత కావాలో అంత కంటెంట్ చేతిలో పెట్టుకొని ఒక 4-5 సెకండ్స్ వెయిట్ చేయండి. వెయిట్ చేసినాక మీకు అది కొంచెం స్మూత్ అయ్యే ఎఫెక్ట్ కనపడిస్తూ ఉంటుంది. సో అప్పుడు 2 పామ్స్ కి ఉజ్జుకో 2 చేతులకి నీట్ గా ఉజ్జుకొని సో నార్మల్ గా ఎంత హెయిర్ కంటెంట్ ఉంటుందో బరీ హెయిర్ కి మాత్రం యూస్ చేయాలి, స్కాల్ప్ కి యూస్ చేయకూడదు. సో హెయిర్ కి మాత్రం లైట్ గా ప్రెస్ కానీ డాబ్ కానీ చేసుకొని ఫుల్ హెయిర్ లెంత్ ఏముంటుంది దానికి ఈక్వల్ గా స్ప్రెడ్ చేసుకుంటే చాలు. సో ఇది నార్మల్ గా డైలీ ఎఫెక్ట్స్ లో కూడా యూస్ చేయొచ్చా, తలకు స్నానం చేసుకున్నప్పుడు మాత్రమే యూస్ చేయాలా అని డౌట్ ఉంటే లేదు, మీరు నార్మల్ ఎఫెక్ట్స్ లో నార్మల్ డైలీ రొటీన్ లో కూడా యూస్ చేయొచ్చు. కానీ హెయిర్ వాష్ ఒకసారి అయినప్పుడు మా డ్యామేజ్ ఏం పొల్యూషన్ ఒక డస్ట్ కానీ ఏముంటుందో అది పోయినాక అప్లై చేసుకుంటే ఇంకా నీట్ గా ప్రొటెక్ట్ చేసేదానికి హెల్ప్ చేస్తుంది అన్నమాట. సో ఇది మన హెయిర్ సిరమ్ అన్నమాట. సో అందరూ చూసే ఉంటారు, బట్ ఎవరు చూడలేదో వాళ్ళకి జస్ట్ పిక్చర్ చూపిస్తున్నాను అంతే. సో ఇప్పుడు ఇన్ని ప్రోడక్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేశారు మీకు, ఐ మీన్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు మీకు ఆటోమేటిక్ డౌట్ స్టార్ట్ అవుతుంది. మీరు ఆల్రెడీ చెప్పారు యాంటీ ఆక్సిడెంట్స్ లెవెల్ అంటున్నారు, యాంటీ ఇన్ఫ్లమేటరీస్ అంటున్నారు, ఫ్యాటీ యాసిడ్స్ కంటెంట్ అంటున్నారు. సో ఇదంతా కెమికల్స్ కాదా, మా హెయిర్ కి ఏదైనా ఎఫెక్ట్ అవుతుందా, మా స్కిన్ కి ఏదైనా ఎఫెక్ట్ అవుతుందా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇంగ్రీడియంట్స్ ఏముంటుంది, మా హెయిర్ కి మా స్కిన్ కి కావాల్సినంత ఇంగ్రీడియంట్స్ ఉంటుంది. అండ్ ఇది ఎక్స్ట్రా కెమికల్స్ వల్ల యాడ్ అవ్వడం కాదు. ఏంటి ఒక హర్బ్స్ లేకుండా ఏంటి ఒక ఫ్రూట్స్ ఇంగ్రీడియంట్ గా ఉంటుందో దాంట్లో ఈ లెవెల్ కంటెంట్ ఆల్రెడీ ఉంటుంది. సో సారీ, ఎక్స్క్యూజ్ మీ. సో ఎటువంటి డౌట్ వస్తే ఆరాంగా ఉండండి, ఏమొక్క భయం కూడా లేదు. సో ఏ రేంజ్ లో ఈ యొక్క ఇన్ఫినిట్ ప్రోడక్ట్స్ ని తయారు చేశారు అని చూస్తే 100% న్యాచురల్ గా హర్బ్స్ నుంచినే తయారు చేశారు. సైడ్ ఎఫెక్ట్స్ ఎవరికైనా వస్తుందా, మేడం మాది చాలా సెన్సిటివ్ స్కిన్, మా హెయిర్ రూట్స్ చాలా సెన్సిటివ్, ఇమ్మీడియట్ రియాక్షన్ అవుతుంది అని డౌట్స్ పెట్టుకోకండి. బికాజ్ కంప్లీట్ హర్బ్స్ నుంచి కంప్లీట్ ఫ్రూట్స్ నుంచి అయ్యే ఒక ఇంగ్రీడియంట్ తయారు చేశారు కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అవ్వదు. సో నెక్స్ట్ పారాబెన్ ఫ్రీ. సో పారాబెన్ ఫ్రీ అంటే ఏంటి అని ఎవరికన్నా తెలియకపోతే, సో పారాబెన్ ఫ్రీ అంటే ఒక కెమికల్ రియాక్షన్ హార్ష్ గా ఉండొచ్చు, లేదా నార్మల్ గా కెమికల్ రియాక్ట్ అవ్వడం ఉంటుంది నార్మల్ ప్రోడక్ట్స్ లో. కానీ ఇక్కడ విన్ఫినిట్ లో ఏ ఒక్క హార్ష్ కెమికల్ పార్టికల్స్ కానీ కెమికల్ ఎఫెక్ట్స్ వచ్చేలాంటి కెమికల్స్ కానీ యాడ్ చేసింటారు. సో ఇది కంప్లీట్ పారాబెన్ ఫ్రీ. సో నెక్స్ట్ హైపోలార్ జెనెక్ అని చూస్తే, హైపోలార్ జెనెక్ అంటే ఏంటి, ఇది కొత్త వర్డ్ కదా, మాకు తెలీదు దీన్ని ఎఫెక్ట్స్ ఏంటి తెలీదు అని చూస్తే, సో ఇప్పుడు నేను చెప్పినట్టు సెన్సిటివ్ స్కిన్ ఉంటుంది కదా, సో సెన్సిటివ్ కాకపోయినా కాంబినేషన్ స్కిన్ సెన్సిటివ్ స్కిన్ ఎవరికి ఉంటుందో వాళ్ళకి ఏది ఒక ప్రోడక్ట్ యూస్ చేసినా
ఆటోమేటిక్ ఇమ్మీడియట్ గా రియాక్షన్స్ కనపడిస్తున్నాయి అన్నమాట. అలర్జీస్ గా ఉండొచ్చు, ఇచ్చినెస్ కావచ్చు, రెడ్నెస్ గా కన్వర్ట్ అవ్వడం కావచ్చు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి చాలా భిన్న రియాక్ట్ అవుతుంది. కాంబినేషన్ స్కిన్ కి కూడా కొంచెం కొంచెం చాలా రియాక్ట్ అయ్యడానికి ప్రమోట్ అవుతుంది. కానీ ఇక్కడ ఈ ఇంగ్రీడియంట్ ఉండే వల్ల ఎవరైనా యూస్ చేయొచ్చు. ఏ ఒక్క అలర్జీస్ గానీ, ఏ ఒక్క ఏంటంటారు, ఏ ఒక్క డ్యామేజ్ అవుతుంది, సో అది కూడా అవ్వదు అని మా ఒక విన్ఫినిట్ ప్రోడక్ట్ మీకు 100% గ్యారంటీ ఇస్తుంటారు. సో నెక్స్ట్ మేము చూస్తే ఓ బేబీ ప్రోడక్ట్స్ లో నేను చాలా పెద్దగా డ్రాగ్ చేయను. సో చిన్నగా షార్ట్ అండ్ స్వీట్ గా చెప్తాను. ఓ బేబీ ప్రోడక్ట్స్ ఎందుకు యూస్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అని ఒక డౌట్ ఉంటుంది. ఏం ప్రోడక్ట్స్ వాడుతున్నామో అదే పిల్లలకి వేస్తే కూడా చాలు కదా, పిల్లలకి అని సపరేట్ గా ఎందుకు మేము మళ్ళా కొత్త ప్రోడక్ట్స్ తీసుకోవాలి అని ఒక డౌట్ అందరికి ఉండే ఉంటుంది. అండ్ ఇంకొక పక్క మేము మెయిన్ గా ఏం యోచన చేస్తామంటే, ఓకే ఎలాగుంటానో ప్రోడక్ట్స్ మా దగ్గరే ఉంది, పిల్లలకి ఇదే యూస్ చేసేస్తే సరిపోతుంది అని ఎందుకు డబ్బులు ఊరికే వేస్ట్ చేయడం అని మెయిన్ కాన్సెప్ట్ మాకు అందరి తల్లో అదే ఉంటుంది. కరెక్ట్ కదా? సో బేబీ ప్రోడక్ట్స్ ఎందుకు యూస్ చేయాలి అంటే, మా స్కిన్ ఏముంటుంది దానికైనా 30 టైమ్స్ చాలా చాలా డెలికేట్ గా, చాలా తెలుగుగా ఉంటుంది పిల్లల స్కిన్. సో మేమేం ప్రోడక్ట్స్ యూస్ చేస్తామో దాన్నే పిల్లలు కూడా వేస్తే అది ఆటోమేటిక్ గా పిల్లలకి రియాక్ట్ అవ్వడం స్టార్ట్ అవుతా ఉంటుంది. సో జనరల్ గా మేము చూసింటాం, మేము వేసే మాయిశ్చరైజర్ నే, యాక్చువల్లీ ఇది ఒక సీరియస్ ఇన్సిడెంట్ మా ఇంట్లోనే జరిగిందనమాట. మా అక్క పిల్లలకి ఏం చేశారంటే, అదేం యూస్ చేస్తుందో అదే వేసింది పిల్లలకి కూడా. సో ఇమ్మీడియట్ గా రెడ్నెస్, ర్యాషెస్ అంతా పిల్లలకి స్టార్ట్ అయిపోయింది. ఆ తర్వాత అది కంట్రోల్ అవ్వడానికి కూడా మాకు 3-4 డేస్ పట్టింది అనమాట. సో దానికే పర్టికులర్ గా ఏంటి బేబీ ప్రోడక్ట్స్ ఉంటుందో బేబీస్ దాన్ని మాత్రం వేయాలి. ఎందుకంటే చాలా డెలికేట్ గా ఉంటుంది, చాలా సాఫ్ట్ గా ఉంటుంది బేబీ స్కిన్. సో దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి, సో దాన్ని డ్యామేజ్ కాకుండా ఉండడానికి ఓ బేబీ జెంటిల్ కేర్ ప్రోడక్ట్స్ నే యూస్ చేయండి. పిల్లలకి ఏమైనా ఉంటే అట్లీస్ట్ మర్చిపోయి కూడా మీ ప్రోడక్ట్స్ ని పిల్లలకి యూస్ చేయకండి. సో ఇది ఈ రోజు ఒక టాపిక్ అని చెప్పొచ్చు. సో మేము ఫేస్ సిరం గురించి నేర్చుకున్నాము, హెయిర్ సిరం గురించి నేర్చుకున్నాము, విన్ఫినిట్ లో ఉండే 2 డిఫరెంట్ హెయిర్ షాంపూస్ గురించి నేర్చుకున్నాము. సో దీంట్లో ఇప్పటి వరకు డే కేర్, యాంటీ ఏజింగ్ క్రీమ్స్, ఇన్ని ప్రోడక్ట్స్, ఓ బేబీ ప్రోడక్ట్స్ కూడా నేర్చుకున్నాం అన్నమాట. దీంట్లో మీకు ఏమైనా ఒక డౌట్స్ ఉంటే, మేడం దీన్ని ఎలా యూస్ చేయాలి అనేది అర్థం కాకపోయింటే మళ్ళా అడగండి, నేను మళ్ళా చెప్తాను దానికి ఏంటి ప్రాబ్లమ్స్ అది కాకుండా విన్ఫినిట్ లో ఒక బ్రాండ్, ఈ బ్రాండ్ పర్ఫెక్ట్ అనే బ్రాండ్ ఏంటుంది, అది ఎలా హెల్ప్ చేస్తుంది, ఇది మాకు ఏం వర్కౌట్ లో, ఏం బేసిస్ లో మీరు మాకు చెప్తున్నారు అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ విన్ఫినిట్ లో ఉండే అన్ని రేంజ్ ఏంటి అని చూస్తే, మా డైలీ రొటీన్ లో కావాల్సిన స్కిన్ కేర్ ప్రొడక్ట్స్, హెయిర్ కేర్ ప్రొడక్ట్స్, మళ్ళా బాడీ కేర్ ప్రొడక్ట్స్. నార్మల్ గా మా బాడీ లోషన్ కావాల్సి పడుతుంది, ఫేస్ కి మాయిశ్చరైజర్ కావాల్సి పడుతుంది, హెయిర్ కి హెయిర్ ఆయిల్, హెయిర్ షాంపూస్ ఇలాంటిది కావాల్సి పడుతుంది కదా. సో ఇలాంటి ఒక డైలీ కంప్లీట్ రేంజ్ ఏం కావాల్సి ఉంటుంది ఒక హ్యూమన్ బీయింగ్ కి, సో అదే ఆ కాన్సెప్ట్ తోనే విన్ఫినిట్ ఈ పర్ఫెక్ట్ బ్రాండ్ అనేది ఇంట్రడ్యూస్ చేసింది అనమాట. సో దీని నుంచి ఈ పర్ఫెక్ట్ బ్రాండ్ మాకు ఎలా హెల్ప్ చేస్తుంది అంటే, కంప్లీట్ గా న్యాచురల్ గా ఉంటుంది, కంప్లీట్ హర్బ్స్ నుంచి చేసింటారు. సో మాకు నరిష్మెంట్ గానీ, మాయిశ్చరైజింగ్ ఎఫెక్ట్ కానీ, రిజువినేషన్ ఎఫెక్ట్ గానీ చాలా ఉపయోగపడుతుంది అన్నమాట. అలాగే చూస్తే మా స్కిన్ కి కూడా ఏమొక డ్యామేజెస్ రాకుండా ఉండేట్టు హెల్ప్ చేస్తుంది. మా హెయిర్ లో ఏమేం డ్యామేజెస్ ఆల్రెడీ వచ్చిందో దాన్ని స్టాప్ చేయడానికి చాలా హెల్ప్ చేస్తుంది అన్నమాట.
సో విన్ఫినిట్ లో ఈ బ్రాండ్ మా ఈక్వలైజేషన్ కోసం నార్మల్ అన్ని జనాలకి ఏం ఒక బెనిఫిట్ కావాలి, న్యాచురల్ డే కేర్ లో ఏంటి కావాలి, స్కిన్ కేర్ లో ఏంటి కావాలి అనే ఒక కాన్సెప్ట్ తో ఈ ఒక పర్ఫెక్ట్ బ్రాండ్ ని లాంచ్ చేశారనమాట. సో అదేలాగా మేము నెక్స్ట్ చూస్తే పర్సనల్ కేర్ లో మాకు ఇంకా అన్ని ప్రోడక్ట్స్ ఉంది. నేను ఇప్పుడు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయను, నాకు తెలుసు. నెక్స్ట్ సెషన్ లో ఈ ప్రోడక్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇప్పుడు బరీ చూపిస్తున్నాను అంతే. సో పర్సనల్ కేర్ లో మాకు ఇన్ని ప్రోడక్ట్స్ అవైలబుల్ గా ఉంటుంది. మా స్కిన్ కేర్ లో ఇన్ని ప్రోడక్ట్స్ అవైలబుల్ గా ఉంది. అండ్ హెయిర్ కేర్ ప్రోడక్ట్స్ లో మాకు హెయిర్ షాంపూ కానీ హెయిర్ ఆయిల్ కానీ మాకు అవైలబిలిటీస్ ఉంటుంది అన్నమాట. అది కాకుండా బాడీ కేర్ నార్మల్ గా షాంపూస్ కానీ హెయిర్ రిమూవల్ క్రీమ్స్ కానీ సోప్స్ కానీ ఇది కూడా మాకు అవైలబుల్ గా దొరుకుతాయి అన్నమాట. సో ఇప్పుడు